భద్రం नो అపివాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. మైత్రేయ ఉపనిషత్తులో మనం సృష్టి వాక్యాల ప్రవేశ శృతుల తాత్పర్యం చూస్తున్నాం. ఇందులో చివరి భాగం ఈ విధంగా కథం తర్హి సమాత్మా ఇది వేదనం. అంటే ఈ విధంగా ఆత్మ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, అంటే ఈ జీవాత్మ, పరమాత్మ, ఈశ్వరాత్మ, జీవాత్మ, ఈశ్వరాత్మ, పరమాత్మ అని మూడు మూడు రకాలుగా ఆత్మ విభాగాన్ని చెప్తున్నప్పుడు ముందు జీవాత్మ నిరూపిద్దాం. జీవాత్మ ఈశ్వరాత్మ, పరమాత్మలకు వేరుగా జీవాత్మ నిరూపించాలి. ఏ విధంగా నిరూపిస్తారు? శృతి జీవాత్మ, ఈశ్వరాత్మ, పరమాత్మలు భిన్నంగా చెప్పటం లేదు. శృతి తాత్పర్యం ద్వారా చూస్తున్నప్పుడు జీవాత్మ, పరమాత్మనే ప్రతిపాదన కలుగుతా ఉంది. అయితే జీవాత్మ అనుభవ సిద్ధం అని పూర్వపక్షం. కర్తాభోక్త జీవాత్మ అనుభవ సిద్ధం, ఈశ్వరాత్మ అనుమాన సిద్ధం. ఈ సృష్టి అంతా ఏదైతే ఉందో ఈ సృష్టి అంతటికి కారణంగా ఈశ్వరుడు ఉన్నాడు. ఏ విధంగా మనం ఏదైతే కార్యాన్ని చూస్తున్నామో కార్యానికి కారణం ఒకటి అన్వేషణ చేస్తాం. ఈ కార్యానికి కారణం ఉంది, ఈ కార్యానికి కారణం ఉంది. అలాగే జగత్ అనే కార్యానికి కూడా కారణం ఉండాలి. ఆ కారణమే ఈశ్వరుడు అని ఈశ్వరాత్మ సిద్ధం అవుతుంది. ఇక పరమాత్మ శృతి సిద్ధం, ఔపనిషత్ పురుషుడు అని మూడు ఆత్మలు చెప్తున్నారు కదా. ముందు జీవాత్మను నిరూపిద్దామని జీవాత్మ చర్చ చూస్తుంది. అక్కడ ప్రత్యక్షంగాను నిరూపించలేము, ప్రత్యక్ష ప్రమాణంతోనూ నిరూపించలేము, అనుమాన ప్రమాణంతోనూ నిరూపించలేము. శృతి దగ్గరికి వెళ్తే అభేదమే తెలుస్తూ ఉంది. కాబట్టి అభేద శృతిని కాదని అభేద శృతిని నువ్వు భిన్నంగా వర్ణించి జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, పరమాత్మ వేరు అని చెప్పదలిస్తే జీవుడు ఏ ప్రమాణంతో నిరూపిస్తున్నాడు? రైట్. సో అక్కడ ఆ విధంగా ప్రత్యక్ష అనుమానాలతో కుదరదు అని చెప్పినప్పుడు పూర్వపక్ష ప్రశ్న వేస్తున్నాడు. ఈ భాగం చూసి మళ్ళీ మనం సారాంశం చూద్దాం. కథం తర్హి తస్య సమ ఆత్మ ఇది వేదనం. సమ ఆత్మ, అది నా ఆత్మస్వరూపము అని కథం తర్హి వేదనం, ఏ విధంగా తెలుసుకోవాలి? బ్రూహి కేన ప్రకారేణ తం అహం సమ ఆత్మ ఇది విద్యాం. రైట్. కేన ప్రకారేణ తం ఆత్మానం, ఆ ఆత్మస్వరూపాన్ని అహం కేన ప్రకారేణ అహం నేను, తం సమ ఆత్మ ఇది విద్యాం, అది నా ఆత్మ అని ఏ విధంగా తెలుసుకోవాలి? ఉత్తరం ఇక్కడ స్పష్టంగా ఆ సమాధానం శృతి ప్రమాణం. శృతి స్పష్టంగా నువ్వే ఆత్మస్వరూపము అని చెప్తూ ఉండగా నేను ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్న సామాన్యంగా ఒక సాధన అడుగుతా ఉంది. అంటే ఒక సాధనకు ఫలంగా ఈ ప్రక్రియ ఇలా చేస్తే నీకు ఫలం వస్తుంది, ఇలా ఈ కర్మ చేసినప్పుడు ఈ ఫలం వస్తుంది. అంటే జ్యోతిష్టోమాది యాగాలకు స్వర్గం ఫలం. రైట్. అదేవిధంగా ఇంద్రియ విషయ సన్నికర్ష, చక్షురింద్రియానికి రూపానికి సన్నికర్ష సంబంధం కలిగినప్పుడు రూప జ్ఞానం కలుగుతా ఉంది. ఆ విధంగా ఒక కాజల్ రిలేషన్తో ఇది చేస్తే ఇది, ఇలా చేస్తే ఇలా తెలుస్తా ఉంది. జ్ఞానం కూడా అలానే కలుగుతా ఉంది కదా. చక్షురింద్రియానికి రూపానికి సన్నికర్ష, ద్రవ్యానికి ఘటం అనే ద్రవ్యానికి చక్షురింద్రియానికి ఒక సంబంధం కలిగినప్పుడు, రైట్, ఆ కంటికి ఎదురుగా ఆ వస్తువు ఉండి అదేవిధంగా అదే సమయంలో మనస్సు కూడా అక్కడే ఉన్నప్పుడు ఇవన్నీ కుదిరినప్పుడు చాక్షుష జ్ఞానం కలుగుతా ఉంది. ఆ చాక్షుష జ్ఞానం ద్వారా ఘటపటాదులు, ఘటంలో ఉండే రూపాదులు అని తెలుస్తుంది. ఆ విధంగా ఇక్కడ ఏ ప్రక్రియ ద్వారా ఈ ఆత్మను తెలుసుకోవాలి అంటే విషయపరంగా. విషయ రూపంగా ఎలా తెలుసుకోలేం కదా. ప్రత్యక్షంగానైనా తెలుసుకోవాలి, అనుమానంతోనే తెలుసుకోవాలి. అన్ని విషయాలు కూడా విద్యమాన వస్తువు. అందుకనే ఈ నిత్య వస్తువుని, సిద్ధ వస్తువుని మీమాంసకులు కూడా అంగీకరించరు. ఒక సిద్ధ వస్తువు అంటే నిత్య సిద్ధ వస్తువు ఒకటి ఉంది, అది జ్ఞానము ద్వారా కేవలం శృతి ద్వారా తెలియబడేటువంటి నిత్య సిద్ధ వస్తువుని అంగీకరించరు మీమాంసకులు. శాస్త్రము ద్వారా మాత్రమే తెలియదగినటువంటి నిత్యమైనటువంటి సిద్ధమైనటువంటి వస్తువు. కర్మ నిత్య సిద్ధం కాదు. అది జ్యోతిష్టోమ కర్మ చేయాలి, చేసినప్పుడు ఆ కర్మ ఉత్పన్నమవుతా ఉంది. జ్యోతిష్టోమం అనే కర్మ ఉత్పన్నమవుతుంది వాడు ఆ యాగాన్ని చేసినప్పుడు. రైట్. సో ఆ విధంగా శాస్త్రము విధిస్తా ఉంది, ఈ కర్మ నువ్వు చెయ్యి. నువ్వు చేసినప్పుడు ఆ కర్మ సిద్ధము సంపూర్ణమవుతుంది, కర్మ ద్వారా కర్మఫలం ఉత్పన్నమవుతుంది. రెండు అనిత్యాలే, ఉత్పన్నమవుతాయి అక్కడ. అలా కాకుండా నిత్యంగా ఆల్రెడీ ఉన్న వస్తువు శాస్త్రం చేత మాత్రమే తెలియబడేటువంటిది లేదు అని వాళ్ళు కూడా మీమాంసకులు కూడా. ఎందుకంటే ఒకవేళ వస్తువు స్థిరంగా నిశ్చయంగా
నిత్యంగా ఉన్నదైతే ఈ ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు అందే తీరాలి. ప్రత్యక్ష అనుమాన ప్రమాణాలకు అందకుండా ఇంకొక వస్తువు ఉండదు అని ఆ ఉద్దేశంతో ఇక్కడ ప్రశ్న. కథం తర్హి తస్య సమ ఆత్మా ఇది వేదనం. అంటే ఈ విధంగా శృతి శ్రోతామంతా విజ్ఞాత అని నిత్య జ్ఞాన స్వరూపాన్ని నువ్వు అని చెప్తూ ఉండగా ఈ వాక్యాన్ని విడిచి ఆత్మను ఎలా తెలుసుకోవాలి అనే ప్రశ్న చాలా విడ్డూరంగా ఉంది, అత్యంత విడ్డూరంగా ఉంది అని ఆ విషయంలో ఒక ఆఖ్యాయిక చెప్తున్నారు. అత్ర ఆఖ్యాయికాం ఆచక్షతే. ఏమని? కశ్చిత్ కిల మనుష్యో ముగ్ధ కైశ్చిత్ ఉక్త కస్మింశ్చిత్ అపరాధే సతి ధిక్త్వం న అసి మనుష్య ఇది. కశ్చిత్ కిల మనుష్య, ఎవడు ఒక మనుష్యుడు, మానవమాత్రుడు, ముగ్ధ 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 మూర్ఖుడు, కైశ్చిత్ ఉక్త ఇంకొందరి చేత, వేరే వాళ్ళ చేత ఈ విధంగా ధిక్కరించబడుతున్నాడు. కస్మింశ్చిత్ అపరాధే సతి, ఏదో అపరాధం అధర్మం చేయడం వల్ల, పాపకార్యం చేయడం వల్ల అపరాధే సతి ధిక్త్వం ధిక్కారం నా మనుష్య అసి, నువ్వు మనుషువే కాదు. లోకంలో వింటుంటాం కదా, పశువు వాడు మనిషే కాదు అని. ఆ విధంగా నువ్వు మనిషివే కాదు, మనిషిలాగా ప్రవర్తించలేదు, పశువు అనకుండా నా అసి మనుష్య, నువ్వు మనుషుడివే కాదు అని ఆ విధంగా ధిక్కరించినప్పుడు, చిత్కరించుకున్నప్పుడు వాడు సహా ముగ్ధతయా ఆత్మను మనుష్యత్వం ప్రత్యాయయితుం కంచిద్ ఉపేత్యాహ బ్రవీతు భవాన్ కోహమస్మి ఇది. వాడు అముగ్ధతయా, ఆ మూర్ఖత్వంతో, మూర్ఖము బుద్ధిమాంద్యం చేత ఆత్మనో మనుష్యత్వం ప్రత్యాయయితుం, తన యందు మనుష్యత్వాన్ని తెలుసుకోదలచి. ఇప్పుడు మనుషుడే స్వయంగా మనిషి అయి ఉన్నాడు, మనిషి అయి ఉండి మనిషి తాను స్వయంగా మనుష్యత్వాన్ని, తన యందు మనుష్యత్వాన్ని తెలుసుకోదలుచుకుంటున్నాడు. ఎలా తెలుసుకుంటాడు? మనుష్యత్వం వాడికంటే వేరుగా ఉంటే అప్పుడు వేరుగా ఉన్న వస్తువుని చక్షురింద్రియం ద్వారానో అనుమానం ద్వారానో తెలుసుకుంటాడు. కానీ ఈ స్వయంగా మనిషి అయి ఉండి ఆ మనిషి వాడు తనలో ఉండే మనుష్యత్వాన్ని ఏ విధంగా తెలుసుకుంటాడు? కానీ ఇక్కడ వీడు ఇంకొకరి ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. రైట్. ఆ విధంగా ముగ్ధతయా ఆత్మనో మనుష్యత్వం ప్రత్యాయయితం కంచిదూపేతే, ఎవరి దగ్గరకు వెళ్ళి, ఒక విద్వాంసుల దగ్గరికి వెళ్ళి, లేదా ఒక కంపాషనేట్ పర్సన్ అతడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా కోస్మి భవాన్ అని ప్రశ్నిస్తున్నాడు. కోహమస్మి అని. కోహమస్మి ఇది బ్రవీతు ఇది ఆహ, కోహమస్మి ఇది ఆహ. సహ ఆ అడగబడినటువంటి వాడు తస్య ముగ్ధతాం జ్ఞాత్వా ఆహ క్రమేణ బోధయిష్యామి ఇది. అంటే వీడు మూర్ఖుడు అని తెలిసినప్పుడు, తెలుసుకున్న తర్వాత అజ్ఞాని, మూర్ఖుడు అంటున్నప్పుడు అజ్ఞాని, సంపూర్ణంగా అజ్ఞాన కోరలో చిక్కుకొని ఉన్నాడు. ఆ విధంగా తెలుసుకున్న తర్వాత నువ్వే మనిషివే అని సాక్షాత్తుగా చెప్పితే అర్థం కాదు. రైట్. నువ్వు మనిషివే అని చెప్పినా కూడా వాడు అంగీకరించేటువంటి స్థితిలో లేడు. రైట్. వాడు మనిషి అయి ఉండి నువ్వు కోహం అంటున్నప్పుడు నువ్వు మనిషివి అంటే వాడికి ఆ విధంగా అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇంకొకరెవరో నువ్వు మనిషివి కాదు అని చెప్పి ఉన్నారు. రైట్. నాసి మనుష్య అని చెప్పి ఉన్నారు. కాబట్టి ఇక్కడ వీడు త్వం మనుష్య హసి అని చెప్పినప్పటికీ కూడా అర్థం కాదని క్రమేణ బోధయిష్యామి అని ఉద్దేశించి ఈ విధంగా ఆయన చెప్తున్నాడు. స్థావరాది ఆత్మభావం అపోహ్య నత్వం అమనుష్య ఇది ఉక్త్వా ఉపరరామ. రైట్. సో ఆయన క్రమేణ బోధయిష్యామి, చక్కగా నీకు అర్థమయ్యే విధంగా చెప్తాను అని. స్థావరాది ఆత్మభావం, నువ్వు స్థావరం కాదు అంటే స్థిరంగా ఉండేటువంటి తత్వాన్ని కాదు, కదులుతూ ఉన్నావు కాబట్టి నువ్వు స్థావరత్వ ధర్మం నీలో లేదు, జడ వస్తువు కావు, స్థావర ధర్మానివి కావు అని స్థావరాది ఆత్మభావం, స్థావర ఇత్యాది పశుపక్షి, స్థావర జంగమ, స్థావర పశుపక్షాదుల స్వరూపాన్ని నిషేధించి, అంటే అన్య నిషేధముఖంగా నేతి అని ఏ విధంగా అయితే శృతి తన స్వరూపాన్ని, జీవుడి యొక్క స్వరూపాన్ని, ముముక్షు యొక్క స్వరూపాన్ని ముముక్షువుకు పరిచయం చేస్తుందో, నువ్వు ఇవన్నీ కాదు, నేతి అనే విధంగా పరిచయం చేస్తుందో, అదే విధంగా అదే ప్రక్రియను ఆశ్రయించి ఇక్కడ కూడా ఈ విధంగా నువ్వు స్థావరాది స్వరూపానివి కావు అని స్థావరాది ఆత్మభావం అపోహ్య నత్వం అమనుష్య, మనుష్యుడి కంటే వేరుగా నువ్వు లేవు అని చెప్పి ఉపరరామ.
ఇక మిగిలిన ఆప్షన్స్ అన్నీ కూడా మనుష్యుడి కంటే ఇతరమైనటువంటి ఈ జాతులు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా నువ్వు కావు. నత్వం అమనుష్య, నువ్వు మనిషి కంటే వేరు కావు అని ఉపరరామ ఇది ఉక్త్వా ఉపరరామ. అప్పుడు వాడు సహ తం ముగ్ధ ప్రతి ఆహ, సహ ముగ్ధ తం ప్రతి ఆహ, స ముగ్ధ ఆ ముగ్ధ మూర్ఖుడు మళ్ళీ తం ప్రతి ఆహ ఆ సమాధానం చెప్తున్నటువంటి వ్యక్తిని ఉద్దేశించి చెప్తున్నాడు. ఆహా భవాన్ మాం బోధయితుం ప్రవృత్త తూష్ణీం బభూవ కిం న బోధయసి ఇది. తమరేమో మాకు ఉపదేశాన్ని చేయడానికి ఆరంభించారు కానీ ఉపదేశం మధ్యలో ఆపేశారేంటి? రైట్. సో అమనుష్య నా అని చెప్పారు కానీ నా స్వరూపం ఏంటంగా చెప్పలేదు అని వాడు అడుగుతున్నాడు. ఈ నీ ప్రశ్న, ఈ పూర్వపక్ష ప్రశ్న కూడా వాడి ప్రశ్న వలె ఉంది అని. తాదృగేవ తద్భవతో వచనం, భవతో తద్వచనం, నీ నీ ప్రశ్న కూడా అదే విధంగా ఉంది. ఈ విదితాద్ అవిదితాత్ అపి అన్యః, కేరళంలో మనం చూస్తాము విదితాద్ అవిదితాదపి అన్యః. విదితావిదితాలకు అతిరిక్తంగా ఈ విదితావిదితాలను జ్ఞాత అజ్ఞాత విషయాలన్నింటినీ ప్రకాశింపజేసేటువంటి ఆత్మస్వరూపం, స్థూలము సూక్ష్మము కారణము వీటన్నిటిని కూడా ప్రకాశింపజేసేటువంటి ఆత్మస్వరూపము అని శృతి సాక్షాత్తుగా నీ స్వరూపం వీటన్నిటికీ భిన్నంగా వాటిని ప్రకాశింపజేస్తున్నటువంటి, నిషేధముఖంగా ఉంది వాటన్నిటికీ భిన్నంగా అని, భావముఖంగా కూడా ఉంది వాటన్నిటిని ప్రకాశింపజేస్తున్నటువంటి వాడవు అని. ఆ విధంగా స్పష్టంగా ఉన్నా కూడా మళ్ళీ దీన్ని ఎలా తెలుసుకోవాలి, విషయం కాదు అది అది విషయ కోటిలోకి రాదు అని చెప్తున్నప్పుడు మళ్ళీ విషయంగా దాన్ని తెలుసుకోవాలని చేసే ప్రయత్నము అది మూర్ఖ ప్రయత్నము అని. తాదృగేవ తద్భవతో వచనం, తాదృగేవ భవతో తద్వచనం. ఆ నీ ప్రశ్న కూడా అలానే ఉంది. నాసి అమనుష్య ఇది ఉక్తే అపి మనుష్యత్వం ఆత్మనో న ప్రతిబుధ్యతే యః, ఎవడైతే ఈ విధంగా అమనుష్య నాసి, నువ్వు మనుష్య భిన్న వ్యక్తివి మనుష్య భిన్న తత్వానివి కావు, రైట్, మనుష్య భిన్న ప్రాణివి కావు అని చెప్పినప్పుడు మనిషిని స్పష్టంగా తెలుస్తా ఉంది. అక్కడ మనిషిని నేను అని తెలుస్తా ఉంది. మనుష్య భిన్న ప్రాణివి కావు, ప్రాణివై ఉన్నావు, ప్రాణివి కాబట్టే ప్రాణం ఉంది కాబట్టి ప్రశ్నలు వేస్తున్నావు కాబట్టి ప్రాణివి, కానీ మనుష్య భిన్న ప్రాణివి కావు అని చెప్పినప్పుడు స్పష్టంగా ఇతర నిషేధం ద్వారా మనిషిని తెలుస్తా ఉంది. అయినా కూడా మనిషిని అని ఎవడైతే అర్థం చేసుకోవటం లేదో వాడు స కథం మనుష్య అసి ఇది ఉక్తే మనుష్యత్వం ఆత్మనః ప్రతిపద్యేత, మనిషి కంటే ఇతరమైనటువంటి ఏ ప్రాణివి నువ్వు కావు అని చెప్పినప్పుడు మనిషి అని తెలుస్తా ఉంది. ఆ విధంగా వాడికి జ్ఞానం అర్థం కానప్పుడు నువ్వు మనిషివి అని చెప్పినంత మాత్రాన ఎలా తెలుస్తుంది? ఆ మనిషిలో ఉండేటువంటి మనుష్యత్వం, ఆ మనుష్యత్వం తనలో వాడు చూసుకోలేనప్పుడు, మనిషిలో మనుష్యత్వం ఉంది, ఆ మనుష్యత్వ ధర్మం, ఆ మనుష్యత్వ ధర్మం వాడు సాక్షాత్ అపరోక్షంగా వాడికి తెలుస్తాం. సాక్షాత్ అపరోక్షంగా తెలిసే విషయాన్ని వాడు అక్కడ గుర్తించలేనప్పుడు ఆ విషయాన్ని వాక్కు ద్వారా స్పష్టంగా నువ్వు మనిషివి అని చెప్పినంత మాత్రాన ఆ మనిషిలో ఉండే మనుష్యత్వ ధర్మాన్ని స్వతహాగా అపరోక్షంగా వాడు అక్కడే ఉంటూ కూడా వాడు దాన్ని గ్రహించినప్పుడు ఇక ఏ విధంగా గ్రహిస్తాడు? అంటే ఒక గొప్ప అజ్ఞాన తెర వాడి స్వరూపానికి మధ్యలో ఉంది. అందుకని అమనుష్య త్వమసి ఇది ఉక్తే అపి మనుష్యత్వం ఆత్మనో యః న ప్రతిపద్యతే సహ మనుష్య అసి ఇది ఉక్తే అపి, నువ్వు మనిషివి అని చెప్పినంత మాత్రాన మనుష్యత్వాన్ని వాడు తనలో తెలుసుకోలేడు. వేరే మార్గం లేదు ఇక్కడ. ఈ విధంగా నిషేధముఖంగా ఏదైతే శృతి చెప్తూ ఉందో ఆత్మస్వరూపాన్ని ఆ విధంగానే తెలుసుకోవాలి, కానీ ఇంకొక రకంగా ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ తెలుసుకునే ప్రయత్నము వృథా, అలా కుదరదు అని. తస్మాత్ యథాశాస్త్రోపదేశ ఏవ ఆత్మావబోధ విధి, ఆత్మావబోధ ఏ విధంగా కలుగుతా ఉంది? ఆత్మబోధ, ఆత్మ అవబోధ, ఆత్మనః అవబోధ, ఆత్మ యొక్క ఈ బోధ యథాశాస్త్రోపదేశ, శాస్త్రం ఏ విధంగా ఉపదేశిస్తుందో అదే ఇక్కడ మార్గం, ఇంకొక మార్గం లేదు ఇక్కడ. రైట్. శాస్త్రము శ్రోతామంత అని చెప్తా ఉంది. శ్రోతామంత అంటున్నప్పుడు అందులో నిత్య జ్ఞాతృత్వం, రైట్, ఒక మార్పు లేనటువంటి కూటస్థ చైతన్య స్వరూపాన్ని నువ్వు అని చెప్తా ఉంది. ఆ విధంగా కూటస్థ చైతన్య స్వరూపంగానే తెలుసుకోవాలి. ఇక దృశ్య విషయాలుగా దృశ్యమాన విషయాలు ఏవైతే ఉన్నాయో
రైట్. ప్రత్యక్ష ఇంద్రియాల ద్వారా కలిగేటువంటి శబ్దాది జ్ఞానాలు కానీ, అనుమానం ద్వారా కలిగేటువంటి తెలిసేటువంటి విషయాలు కానీ, ఇవన్నీ కూడా నీకంటే వేరైన విషయాలుగా తెలుస్తున్నాయి. వాటిని నిషేధిస్తూ, వాటి యందు తాదాత్మ్యాన్ని వీడుతూ, ఈ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలిసేటువంటి వస్తువులలో శరీరం కూడా ఉంది, దేహము. రైట్. మనస్సు ద్వారా ఈ విధంగా సుఖ దుఃఖాలు, రైట్, ఆ విధంగా మనస్సు సైతం సాక్షి చైతన్యానికి విషయంగా తెలుస్తూ ఉంది, అహంకారం సైతం. ఈ విషయాలన్నింటినీ కాదని వీటిని ప్రకాశింపజేసేటువంటి చైతన్యంగా ఉండిపోవడమే తెలుసుకోవడం, కానీ ఇంకొక రకంగా స్వరూపాన్ని తెలుసుకోవడం లేదు ఇక్కడ అని. ఏదైతే అనిత్య స్వరూపంగా ఉందో అది నువ్వు అని తెలుసుకోవడమే. అది ఆత్మావబోధ విధి, ఆత్మ అవబోధ ఈ యథాశాస్త్రోపదేశ ఏవ. అదే దాని ప్రక్రియ, ఇంకొక మార్గం లేదు. నా అన్యః నహి అగ్నేః దాహ్యం తృణాది అన్యేన కేనచిత్ దగ్ధుం శక్యం. నహి అగ్నేన దాహ్యం తృణాది, అగ్నేః దాహ్యం అగ్ని యొక్క, అగ్ని చేత దహించబడేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, దాహ్యము. రైట్. దాహ్యం అగ్ని యొక్క దహన క్రియకు విషయం దాహ్యం. అవి అన్యేన కేనచిత్ దగ్ధుం శక్యం. ఇక వేరే దేని చేత కూడా దహించబడవు. అగ్ని కాకుండా మిగిలిన పదార్థాల చేత, అగ్ని కాకుండా మిగిలిన పదార్థాలు, జలము, పృథివీ, వీటితో ఈ తృణాదులు ఎలా దహించబడతాయి? ఈ తృణాదులను దహించేటువంటి సాధనం అగ్ని మాత్రమే. ఆ అగ్ని ద్వారా మాత్రమే ఈ దహనం అనేటువంటి కార్యం సిద్ధమవుతుంది. అదేవిధంగా శాస్త్రమే ఈ ఆత్మస్వరూపాన్ని ఉపదేశించడానికి సాధనం. ఆ సాధనం ద్వారా మాత్రమే ఆ ఆత్మస్వరూపం విదితమవుతుంది, తెలియబడుతుంది. అది కూడా శృతి ఏ విధంగా చెప్పిందో ఆ విధంగానే. శృతి తాత్పర్యాన్ని చక్కగా గ్రహించడంలోనే ఈ స్వరూప బోధ, కానీ ఇంకొక రకంగా ఇది బోధపడే విషయం కాదు ఇది. అందుకని యథాశాస్త్రోపదేశ ఏవ ఆత్మావబోధ విధి అని చెప్పడంలో దృష్టాంతం. అత ఏవ శాస్త్రం ఆత్మస్వరూపం బోధయితుం ప్రవృత్తం సత్ అమనుష్యత్వ ప్రతిషేధేన ఇవ నేతి ఉక్త్వా ఉపరరామాం. అందుకని శాస్త్రం కూడా ఆత్మస్వరూపాన్ని చెప్పదలిచి, ప్రకాశింపజేయదలిచి, ప్రమాణాలకు అందని విషయం అది అప్రమేయం. ఆత్మ అని అప్రమేయం అంటున్నప్పుడు ఆ ప్రమాణాలకు విషయాన్ని ప్రమేయం చెప్పుకుంటాం. ప్రమాణము, ప్రమేయము. ప్రమాణం సాధనం, ప్రమేయము ఆ ప్రమాణం ద్వారా తెలియబడేటువంటి విషయం. ప్రమాణం ద్వారా యథార్థ జ్ఞానం ఉత్పన్నమవుతుంది, ఆ ప్రమకు విషయం అవుతుంది ప్రమేయం. రైట్. కానీ ఆత్మను అప్రమేయంగా చెప్పుకుంటున్నాం. ప్రమాణానికి ప్రమాణం ద్వారా తెలియబడేది కాదు అని. ఆ ప్రమాణాలలో శాస్త్ర ప్రమాణాన్ని కూడా అంతర్భావం చేయాల్సి ఉంటుంది. కాబట్టి శాస్త్ర ప్రమాణం అజ్ఞానాన్ని మాత్రమే తొలగిస్తూ ఉంది. అజ్ఞానాన్ని తొలగించిన తర్వాత ఆ జ్ఞాన స్వరూపము స్వయం ప్రకాశ స్వరూపము కాబట్టి ఆ జ్ఞాన స్వరూపము స్వయంగానే విదితమవుతా ఉంది. అది మాత్రమే శేషమై ఉండిపోతా ఉంది. ఇతర విషయాలు, ఇతర భేద భావన, ఇతర విషయాలు, వాటి జ్ఞానము, భేద బుద్ధి ఇది తొలగి కేవలము చైతన్య స్వరూపం మాత్రమే మిగిలిపోతా ఉంది. ఈ విధంగానే శృతి స్వరూపాన్ని బోధిస్తూ ఉంది, కానీ విషయంగా చెప్పడం లేదు. అందుకనే మనసా ఏవ అనుమంతవ్యం, మనస్సు ద్వారానే తెలుసుకోవాలని. అదేవిధంగా మనస్సు ద్వారా తెలియబడదని కూడా రెండు రకాలుగా మనం రెండు వాక్యాలను చూస్తూ ఉంటాం. ఎన్ మనసా నమనుతే ఏనాహుర్ మనోమతం. రైట్. ఎన్ మనసా నమనుతే, ఏదైతే మనస్సు చేత సంకల్పించబడదో, అంటే మనస్సుకు విషయం కావటం లేదో, కానీ దేని సన్నిధిలో మనస్సు వ్యవహరిస్తుందో, తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఇదం ఉపాసతే. ఆ విధంగా మనస్సు ద్వారా తెలియబడదు అని, అదేవిధంగా మనస్సు ద్వారానే తెలుసుకోవాలి. మనసా ఏవ అనుద్రష్టవ్యం. రైట్. సో ఈ విధంగా మనసాయ అనుద్రష్టవ్యం అన్నప్పుడు శాస్త్రాచార్య ఉపదేశ సంస్కృత మనస, అంటే శాస్త్రోపదేశం ద్వారా. రైట్. ప్రతి విషయానికి అసాధారణ అంటే కారణాలు ఉంటాయి కదా. ఆత్మజ్ఞానాన్ని కూడా కారణాలు ఉండాలి. ఈ కారణాలలో అనేక కారణాలు ఉంటాయి ఒక కార్యానికి. ఆత్మజ్ఞానం అన్నప్పుడు కార్యము, దానికి అనేక కారణాలు ఉండాలి. అందులో మనస్సు ఒక కార్యమే. మనస్సు ఒక కారణం. మనస్సులోనే జ్ఞానం కలుగుతుంది. మనస్సు ఆత్మజ్ఞానానికి కూడా సాధనం అవుతుంది. అది ఒక కారణం అవుతా ఉంది. ఇక వాక్యము,
శాస్త్రవాక్యాన్ని విచారించినప్పుడు కదా మనస్సులో జ్ఞానం కలుగుతా ఉంది. కాబట్టి శాస్త్రవాక్యం కూడా కారణం అవుతా ఉంది. ఈ మహావాక్యాలు, తత్వమసి ఇత్యాది మహావాక్యాలు, ఇవి కారణాలు, మనస్సు కూడా కారణం. ఈ రెండు కారణాలే. ఈ రెండు కారణాలలో ఏది ప్రధానం అని ఒక చర్చ. అసాధారణం కారణం కరణం అని, అసాధారణమైనటువంటి కారణం, దానికి కారణం అంటుంది. కాబట్టి ఈ రెండింటిలో మనస్సు, వాక్యము, ఈ రెండింటిలో ఏది కారణము అన్నప్పుడు వాక్యాన్ని కారణంగా చెప్పుకుంటాం. వివరణ మతాన్ని అనుసరించి వాక్యాన్ని కారణంగా చెప్పుకుంటాము. మనస్సు కారణము. మనస్సు ఉండాలి, మనస్సు లేకుండా జ్ఞానం ఎలా కలుగుతుంది? కానీ వాక్యం లేకుండా కూడా జ్ఞానం లేదు, మనస్సు లేకుండా కూడా జ్ఞానం లేదు. ఈ రెండింటిలో ప్రధానమైనది వాక్యము. అందుకని వాక్యం ప్రధానంగా, వాక్యం ద్వారా జ్ఞానం కలుగుతా ఉంది మనస్సులో. అంటే ఆ విధంగా వాక్య విచారం చేస్తున్నప్పుడు అజ్ఞానం తొలగి స్వరూపం, అజ్ఞానం తొలగుతా ఉంది. అజ్ఞానం తొలగినటువంటి ఆ అంతఃకరణంలో, రైట్, అజ్ఞాన ఛాయలు వీడినటువంటి ఆ అంతఃకరణంలో ఆత్మ చైతన్యం స్పష్టంగా ప్రకాశిస్తుంది అని. రైట్, ఆ విధంగా ఆ ఆత్మస్వరూపాన్ని నిషేధముఖంగా అంటే అజ్ఞానాన్ని తొలగిస్తూ, ఏ భ్రాంతులను తొలగిస్తూ, అజ్ఞాన కార్యాలు భ్రాంతులు, సకల విషయాలలో ఈ కారణం అనేది సకల కార్యాలు తొలగినప్పుడు, అజ్ఞానం యొక్క సకల కార్యాలు తొలగితే ఇంక అజ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? అజ్ఞానం అనేది ఏదో ఒక కార్యరూపంగా ప్రకటన అవ్వాలి కదా. సుషుప్త అవస్థలో కేవలం అజ్ఞానం ఉంటుంది, కానీ జాగ్రత్త స్వప్నాల్లో ఏదో కార్యరూపంగా ప్రకాశిస్తూ ఉంది. సో ఆ అజ్ఞానం ఈ విధంగా జ్ఞానం ద్వారా తొలగుతున్నప్పుడు ఈ అజ్ఞాన కార్యాలు కూడా తొలగుతున్నాయి, లేదా అజ్ఞాన కార్యాలన్నీ తొలగినప్పుడు అజ్ఞానం తొలగినట్టుగా. ఆ విధంగా ఈ ఈ ఈ వాక్య జ్ఞానము ఇతర విషయాలన్నింటినీ తొలగించి స్వరూపము స్వయం ప్రకాశం కాబట్టి, అది ప్రకాశింపజేయదగింది కాదు కాబట్టి, ప్రకాశింపజేయాల్సినటువంటి ఆవశ్యకతయే లేదు, ప్రకాశింపజేయడం కుదరదు కూడా. అందుకని ఆత్మస్వరూపాన్ని ప్రకాశింపచేయదు, ఆత్మస్వరూపమే ప్రమాణాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆత్మస్వరూపమే ఆ అఖండాకార వృత్తి, ఆ బ్రహ్మాకార వృత్తి, రైట్. ఆత్మజ్ఞానం ఏదైతే బుద్ధిలో ఉదయిస్తా ఉందో ఆ ఆత్మజ్ఞానాన్ని సైతం ప్రకాశింపజేసేది ఆ చైతన్యమే, అంటే ఆ వృత్తిని. సో ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని బోధించడానికి ప్రవృత్తమై కూడా నేతి అనీతి అని చెప్పి ఉపశమిస్తా ఉంది. ఏ విధంగా అయితే ఆ వ్యక్తి అమనుష్యత్వ ప్రతిషేధేన ఇవ, అమనుష్యత్వ ప్రతిషేధేన, మనుష్యత్వ భిన్న ధర్మాలన్నింటినీ కూడా, అమనుష్యత్వం అంటున్నప్పుడు మనుష్యత్వ భిన్న ధర్మాలన్నింటినీ కూడా నిషేధించి, రైట్, మనుష్యత్వ భిన్న ధర్మాలన్నింటినీ నిషేధించి మౌనమైపోయాడు. అదేవిధంగా శృతి కూడా ఇక్కడ ఇతర విషయాలన్నింటినీ నిషేధించి, ఏ ఉపాధులలో అయితే అహం అనే తాదాత్మ్యం కలుగుతుందో ఆయా ఉపాధులన్నింటినీ కూడా ఆత్మస్వరూపం కాదు అని నిషేధించి ఉపరారామ. అనంతరం అబాహ్యం అయమాత్మ బ్రహ్మ సర్వానుభూరితి అనుశాసనం. అందుకని అదేవిధంగా అనంతరం అబాహ్యం, బాహ్యాభ్యంతరాలనేటువంటి విభాగాలు లేనటువంటి, బాహ్యము అంతరము అనేటువంటి విభాగాలు శరీరం ఉన్నప్పుడు శరీరము లోపల, శరీరము బయట. ఏదైనా ఒక ఉపాధి తీసుకున్నప్పుడు ఈ ఉపాధికి ఇటు, ఉపాధికి అటు అని ఒక ఉపాధి, ఒక విషయంలో ఈ విధంగా రెండు భేదాలను తీసుకొస్తా ఉంది, అంతరం బాహ్యం అని. కానీ ఆ విధంగా నిరుపాధికమైన చైతన్య స్వరూపంలో, కేవల శుద్ధ జ్ఞాన స్వరూపంలో, ఎటువంటి కారకాది ఉపాధులు లేని జ్ఞాన స్వరూపంలో ఈ అంతర బాహ్య అనే విభాగాలే లేవు. అటువంటి ఆత్మ అనంతరం అబాహ్యం, అయమాత్మ బ్రహ్మ సర్వానుభూ, అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మ, ఈ బ్రహ్మస్వరూపమే ఈ ఆత్మ, రైట్. ఈ ఆత్మ బ్రహ్మస్వరూపమే సర్వానుభూ, సకల విషయాలను ప్రకాశింపజేస్తున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి అంటే ప్రకాశింపజేస్తున్నటువంటి అని, సర్వానుభూ అంటూ ఇది అనుశాసనం, ఆ విధంగానే ఉపదేశిస్తా ఉంది. తత్వమసి అని గాని, యత్రత్వస సర్వం ఆత్మా ఏవ భూత్ తత్కేన కంపస్యేత్ ఇత్యేవమాద్యపి చ, ఇత్యేవమాది వాక్యాల ద్వారా కూడా తత్వమసి, నువ్వు ఆ స్వరూపానివే అయి ఉన్నావు అని భావముఖంగా కూడా, ఇవన్నీ భావముఖంగా. నేతి అనేది నిషేధముఖంగా చెప్తున్నారు. నిషేధముఖంగా ఆ మనుష్యత్వాన్ని ప్రతిషేధించినట్లుగా ఇక్కడ కూడా సోపాధిక స్వరూపాలన్నింటినీ నిషేధించి, మూర్తాన్ని అమూర్తాన్ని, సూక్ష్మాన్ని స్థూలాన్ని, సూక్ష్మ స్థూలాలు రెండు రూపంలోకి వస్తున్నాయి. ఈ రూపం అంతా కూడా
ఎక్కడైతే ఏ అవ్యాకృతంలో అయితే లీనమైందో అవ్యాకృతాన్ని కూడా, అవ్యాకృతాన్ని నిషేధించి, అవ్యాకృతము వ్యాకృతానికి బీజం కదా. సో కార్యప్రపంచం అంతా కూడా జాగ్రత్త స్వప్నాలు కార్యాలు. దాని కారణం సుషుప్తి. కారణం సుషుప్తి అంటున్నప్పుడు సుషుప్తిలో ఉండే అజ్ఞానం, దాన్ని కారణం అంటున్నాం, బీజం. సో ఆ బీజాన్ని కానీ ఈ వాటి కార్యాలను కానీ నిషేధించి ఉపరరామ ఉపశమించడం ఒక పద్ధతి. నిషేధముఖంగా మాత్రమే చెప్పడం. అతద్ధర్మ వ్యావృత్తి తద్ధర్మాలు ఆత్మధర్మాలు, తత్పదం చేత ఆత్మను తీసుకుంటే ఆత్మధర్మాలు తద్ధర్మం అన్నప్పుడు. అతద్ధర్మాలు అంటే ఆత్మకు భిన్నమైనటువంటి అనాత్మధర్మాలన్నింటినీ నిషేధించి వాటన్నిటిని వ్యావృత్తి, అతద్ధర్మ వ్యావృత్తి, ఆ అనాత్మధర్మాలన్నింటినీ నిషేధిస్తూ బోధించడం. ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అంటే ఈ ధర్మాలు కలిగినటువంటిది ఆత్మ కాదు, ఆత్మ యందు ఈ ధర్మాలు లేవు, ఈ విధంగా లేదు అని ఆ విధంగా నిషేధముఖంగా పరిచయం చేయడం ఒక పద్ధతి. ఆ విధంగా కూడా శృతి చేస్తూ ఉంది. అదేవిధంగా అనంతరం అబాహ్యం అంటున్నప్పుడు అది కూడా నిషేధముఖంగా, అయమాత్మ బ్రహ్మ, ఈ నీ ప్రత్యేగాత్మ స్వరూపం ఏదైతే ఉందో ఇదే బ్రహ్మస్వరూపము, ఏదైతే సర్వానుభూహు, ఏ బ్రహ్మస్వరూపమైతే సర్వాత్మస్వరూపమయ్యిందో, సర్వవ్యాపకమయ్యిందో, సర్వగతమయ్యిందో, సర్వప్రకాశకమయ్యిందో ఆ బ్రహ్మస్వరూపమే ఈ నీ ప్రత్యేగాత్మ. నువ్వేదైతే పరిచ్ఛిన్నంగా భావిస్తున్నావో అది అపరిచ్ఛిన్నం అని భావముఖంగా కూడా పరిచయం చేయడం. ఇదే విధంగా తత్వమసి అని కూడా ఇవన్నీ కూడా భావముఖంగా పరమాత్మ స్వరూపాన్ని పరిచయం చేయడం. తత్వమసి యత్ర తు అస్య సర్వం ఆత్మా ఏవ భూత్, యత్ర ఎస్మిన్ అవస్థాయాం, ఏ జ్ఞానావస్థలో అయితే ఏ ఆత్మైకత్వ బోధ కలుగుతున్నటువంటి తరుణంలో, ఎత్ర ఎస్మిన్ ఆత్మని, ఏ ఆత్మ ఏందైతే అని కూడా, ఎత్ర తు అస్య సర్వం ఆత్మా ఏవ భూత్, అస్య సాధకస్య, అస్య ముముక్షోహో, ఏ ముముక్షువుకు ఏ సాధకుడికైతే ఈ విధంగా సర్వం ఆత్మా ఏవ భూత్, ఈ అవస్థలో అయితే వాడికి అంతా ఆత్మయే అనేటువంటి స్పష్టమైనటువంటి జ్ఞానం కలుగుతుందో, ఎటువంటి సంశయము, ఎటువంటి విపర్యము, భ్రాంతి, విపర్యం అంటే భ్రాంతి కదా, ఎటువంటి భ్రాంతి సంశయము లేనటువంటి చక్కటి జ్ఞానం ఏ క్షణంలో అయితే కలుగుతుందో అక్కడ వాడికి తత్ కేన కంపస్యేత్, కేన సాధనేన, కేన కరణేన, కరణకారకాలు ఏమున్నాయి అక్కడ, సాధనలు ఏమున్నాయి, ఏ ఉపాధులు ఉన్నాయి, ఏ విభాగం, ఇవన్నీ విభాగాలే కదా. ఇంద్రియం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది కూడా చైతన్యం యందు ఆరోపించబడినటువంటి ఒక ఉపాధి. ఎప్పుడైతే వాడిలో సర్వం ఆత్మ అనేటువంటి బోధ కలుగుతుందో అక్కడ ఉపాధి, ఇది ఈ కరణము అనేటువంటి భేదం లేదు. రైట్. అదేవిధంగా కేన కం పశ్చేత్, కం అంటే కర్మకారకం, విషయం, జ్ఞానానికి విషయం, జ్ఞేయం ఏదుంది, జ్ఞేయం ఏదున్నా కూడా జ్ఞానానికంటే వేరుగా ఉండాలి, జ్ఞాతకు కూడా వేరుగా ఉండాలి. జ్ఞానానికి జ్ఞాతకు వేరుగా కర్మకారకం జ్ఞేయం అనేటువంటి విషయం ఎక్కడుంది? అక్కడ సర్వం ఆత్మాయే భూత్ అని చెప్తున్నాం కదా. అందుకని అక్కడ ఈ కర్మకారకం కానీ కరణకారకం కానీ ఉపలక్షణం చేత కర్తృకారకం, చూసేవాడు ద్రష్ట, కర్త అంటే ఆత్మ స్వయం ప్రకాశ స్వరూపమే గాని ప్రకాశకర్త కాదు. సూర్యుడు లోకాన్ని ప్రకాశింపజేస్తున్నాడు అని చెప్పు, ఆ పదాన్ని ప్రయోగిస్తాం, ప్రకాశింపజేస్తున్నాడు అని, కానీ ఆ ప్రకాశనం యొక్క కర్త అనే ఉద్దేశంతో కాదు. సూర్యుడి యొక్క సన్నిధిలో విషయాలు తెలుస్తున్నాయి అంతవరకే. అదేవిధంగా ఆత్మ చైతన్యం యొక్క సన్నిధిలో విషయాలు, అజ్ఞాన కార్యాలు ఇవన్నీ తెలుస్తున్నాయి, ప్రకాశిస్తున్నాయి అనే కానీ ఆ సాక్షి చైతన్యము ప్రకాశం అనేటువంటి క్రియకు కర్త కాదు. ఆ ప్రకాశ స్వరూపమే చైతన్యం అని, అది క్రియ కాదు. చైతన్యము ప్రకాశ స్వరూపం అంటున్నప్పుడు ఆ ప్రకాశము ద్రవ్యము కాదు, క్రియ కాదు, అది నీ స్వరూపము అని. సో ఆ విధంగా తత్ కేనకం పశ్యేత్ ఇత్యేవమాద్యపిచ, వీటి ద్వారా భావముఖంగా కూడా శృతి ఉపదేశిస్తా ఉంది. ఈ విధంగానే తెలుసుకోవాల్సి ఉంటుంది. సో పూర్వపక్ష ఏదైతే అంటున్నాడో ఏ విధంగా తెలుసుకోవాలి ఆత్మస్వరూపాన్ని అంటే, ఈ విధంగా శృతి ఏ విధంగా అయితే చెప్తుందో ఆ విధంగా నీ స్వరూపాన్ని తెలుసుకోవాలి. శృతి ఇక్కడ తత్వమసి అని చెప్తా ఉంది, తత్వమసి అని చెప్తా ఉంది. కాబట్టి నువ్వు జీవాత్మ, పరమాత్మ వేరు, ఈశ్వరాత్మ వేరు అని ఎలా ప్రతిపాదిస్తావు? శృతి స్పష్టంగా ఆ పరమాత్మ స్వరూపానికి నువ్వే అయి ఉన్నావు, ఆ శుద్ధ చైతన్య స్వరూపానివే అయి ఉన్నావు, అంతకంటే వేరుగా ఇక్కడ జీవభావం లేనే లేదు. జీవుడు అనేటువంటి తత్వం ఇక్కడ
ఆ చైతన్యానికి వ్యతిరిక్తంగా అతిరిక్తంగా ఇంకొకటి లేదు అని స్పష్టంగా చెప్తున్నప్పుడు నువ్వు చెప్పేటువంటి భేదము పొసగదు. ఈ విధంగానే తెలుసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎత్ర సర్వం ఆత్మా ఏవ భూత్, సర్వం ఆత్మా ఏవ సర్వం, ఆ సర్వం అంటున్నప్పుడు అక్కడ ఆ సర్వాన్ని సంకోచింపజేయడానికి, కుచింపజేసి, అంటే ఇంతవరకే సర్వం, ఈ సర్వంలో ఈ అంశాలు మాత్రమే ఉన్నాయి అని చెప్పడానికి వీలు లేదు అక్కడ. సర్వం ఆత్మా ఏవ భూత్, అందులో ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అన్నీ దాంట్లో అంతర్భూతమై ఉన్నాయి కదా సర్వంలో. విశేషణమేం లేదు సర్వాన్ని సంకోచింపజేయడానికి. అంతేకాకుండా కేన కంపస్యేత్ అనే ద్వైతాన్ని సంపూర్ణంగా నిషేధిస్తున్నారు. అదే వాక్యంలో శృతి నిషేధిస్తా ఉంది. కాబట్టి కేన కంపస్యేత్ అనేది, కేన కంపస్యేత్ అంటే నపస్యేత్ అని అర్థం కదా. అది ప్రశ్న కాదు, ఆక్షేపం. రైట్, ఆక్షేపార్థంలో వస్తూ ఉంది. కాబట్టి సర్వం అనే పదాన్ని సంకోచించడానికి అవకాశమే లేదు. కాబట్టి ఈశ్వరీయ ఆత్మ, పరమాత్మ, జీవాత్మ అనే భేదాలు ఎక్కడ? రైట్. సో ఆ విధంగా ఈ నేతి నేతి అని నిషేధముఖంగా చెప్తున్నప్పుడు కూడా ఈ విధంగా ఇంకొక స్వరూపాన్ని అక్కడ మనం ప్రతిపాదించడానికి వీలు లేదు. రైట్. సో భావముఖంగా తత్వమసి ఇత్యాది వాక్యాలు చెప్తున్నప్పుడు ఇంకా స్పష్టంగా అయమాత్మా బ్రహ్మ సర్వానుభూహు అని చెప్తున్నప్పుడు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, సకల క్షేత్రాలలో క్షేత్రజ్ఞుడును నేనే అయి ఉన్నాను అని పరమాత్మ చెప్తున్నప్పుడు నువ్వు క్షేత్రజ్ఞుడు వేరు, జీవుడు వేరు, మళ్ళీ ఆ ఈశ్వరి ఆత్మ కర్మఫలధాత వేరు అనేటువంటి ప్రతిపాదన కుదరదు. ఆ విధంగా తెలుసుకోలేము. ఈ విధంగానే తెలుసుకోవాల్సి ఉంటుంది అని. రైట్. సో అది ప్రవేశ శృతులు. ఇక ప్రవేశ శృతుల సారాంశం ఒకసారి మనం చూసినట్లయితే 115. ఓకే. ఈ ప్రక్రియ ఈ రెండో అధ్యాయం, మొదటి అధ్యాయం కదా. ఉపనిషత్ క్రమంలో మొదటి అధ్యాయము, వేద క్రమంలో 4వ అధ్యాయం. ఈ మొదటి అధ్యాయంలో సారాంశం ఏముంది? ఈ అధ్యాయంలో సారాంశం ఏముంది? పరమాత్మ ఎటువంటి సహాయము లేకుండా, ఎటువంటి ఇతర వస్తువుల యొక్క సహాయము, వాటితో ఆశ్రయాన్ని పొందకుండా ఈ జగత్తునంతా సృష్టించి అందులో ప్రవేశించాడు అని. అది అది సృష్టి వాక్యము, తర్వాత ప్రవేశ వాక్యము. ఈ సృష్టిలో ప్రవేశించాడు. ఎందుకని, ఏ ఉద్దేశంతో ప్రవేశించాడు ఆయన? స్వాత్మ ప్రబోధార్థం. తన స్వరూప జ్ఞానం, తన స్వరూపము యొక్క జ్ఞానము, నేనెవరిని అనేటువంటి ఈ జ్ఞానము, ఈ పరమాత్మ ఎవరు అనేటువంటి ఈ జ్ఞానము, పరమాత్మ ఇక్కడ ఈ జగత్తులో, ఈ సృష్టిలో ప్రవేశించినప్పుడు కదా తెలిసేది. ఈ సృష్టిలో ప్రవేశించినప్పుడు ఈ విధంగా ఇక్కడే ఉన్న వస్తువులు మనకే విధంగా అయితే చక్షురాది ఇంద్రియాల ద్వారా తెలుస్తున్నాయో, అదే విధంగా ఇక్కడే ఉన్నటువంటి సర్వాంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ కూడా ఇక్కడ ఈ జగత్తులో ప్రవేశించినప్పుడు సాక్షాత్కరింపబడుతున్నాడు. సాక్షాత్కారానికి విషయం అవుతుంది. ఎక్కడో లోకంలో ఉంటే నువ్వు పరోక్షంగా తెలుసుకోగలవేమో, ఏదో ఒక ప్రమాణాన్ని నమ్మి అక్కడ కేవలం విశ్వాసం కాకుండా ఇంకొక మార్గం లేకుండా కేవలం విశ్వాసమే సాధనగా పరోక్షంగా తెలుసుకోగలవేమో కానీ అపరోక్షంగా ఎప్పటికీ తెలుసుకోలేవు. ఎందుకంటే వస్తువు ఇక్కడ లేనే లేదు. ఇక్కడ లేని వస్తువుని అపరోక్షంగా ఎలా తెలుసుకుంటావు? అంత దూరం పోసిన అవసరం కూడా లేదు. పర్వతో వన్నిమా అని అంటున్నప్పుడు పర్వతీయ వన్ని, కొండలో ఎక్కడో అగ్ని ఉంది. ఆ అగ్నిని నువ్వు ప్రత్యక్షంగా ఎలా తెలుసుకుంటావు? రైట్. ఆ అగ్ని ఇక్కడ పర్వతం దగ్గర ఉంది కాబట్టి, పర్వతాన్ని నువ్వు ఎక్కగలవు కాబట్టి అక్కడికి ఎక్కి చూసి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా తెలుసుకోవచ్చు. అంతేగాని ఇక్కడ ఉండి దూరంగా ఉన్న వస్తువుని అపరోక్షంగా ప్రత్యక్షంగా తెలుసుకునే ప్రశ్నే లేదు, అవకాశమే లేదు. అదేవిధంగా లోకాతీతంగా, లోకాలకు అతీతంగా ఎక్కడో ఉంటే ఆయనని పరోక్షంగా భావించడమే కానీ, ఆ పరోక్షంగా భావించడం కూడా కేవలం శ్రద్ధ, విశ్వాసం చేత మాత్రమే కానీ ఇంకా అపరోక్ష అనుభవము, జీవన్ముక్తి అనేటువంటి అవకాశమే లేదు. జీవన్ముక్తికి అవకాశమే ఉండదు. రైట్. అందుకని పరమాత్మ ఇక్కడ ప్రవేశిస్తున్నాడు స్వాత్మ ప్రబోధార్థం అని. ఈ సాక్షాత్కారం లేకపోతే, అంటే సాక్షాత్ అనుభవం ఇక్కడ లేకపోతే, ఈ సాక్షాత్తుగా కలుగుతున్నటువంటి భ్రాంతి, సాక్షాత్తుగా కలుగుతున్నటువంటి దుఃఖ అనుభూతి ఏదైతే ఉందో, దుఃఖం కలుగుతా ఉంది. దుఃఖం పరోక్షంగా కలుగుతా ఉందో, ప్రత్యక్షంగా కలుగుతా ఉంది.
అందరికీ దుఃఖం ప్రత్యక్షంగానే కలుగుతుంది. ప్రత్యక్షంగా కలిగే దుఃఖానికి నివారణ లేనే లేదు పరోక్ష జ్ఞానం చేత. ఎందుకంటే ప్రత్యక్ష జ్ఞాన కారణం, ప్రత్యక్ష దుఃఖ కారణం అజ్ఞానం, అది అపరోక్షంగా సాక్షాత్తు ప్రత్యక్షంగా ఇక్కడే ఉంటున్నప్పుడు దాని నివృత్తి పరోక్ష జ్ఞానం చేత ఎలా కలుగుతుంది? ప్రత్యక్ష భ్రాంతులు ఎప్పుడూ పరోక్ష జ్ఞానం చేత పోవు. ప్రత్యక్ష భ్రాంతికి ప్రత్యక్ష జ్ఞానమే. ప్రత్యక్షంగా సర్పం కల్పిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా రజ్జువును చూసి ఇది సర్పం కాదు తెలుసుకుంటున్నాం. రైట్? ఆ విధంగా ప్రత్యక్ష అనుభవం ఉండాలి ఈ సంసార నివృత్తి గురించి. ఆ ప్రత్యక్ష అనుభవం ఉండాలంటే వస్తువు ప్రత్యక్షంగా ఇక్కడ ఉండాలి. ఆ ప్రత్యక్షత పరమాత్మ ఈ విధంగా సృష్టిలో ప్రవేశించినప్పుడు మాత్రమే కలుగుతుంది. అందుకని స్వాత్మ ప్రబోధార్థం అని తన యొక్క బోధ, స్వాత్మ ప్రబోధ, స్వస్యాత్మ స్వాత్మ స్వరూపం, తన స్వరూప బోధ కలగాలని ఉద్దేశంతో ఆయన ఈ సృష్టి చేసి సృష్టిలో ప్రవేశించి ఉపదేశం ద్వారా తన స్వరూపాన్ని ఆయన తెలుసుకుంటున్నాడు. రైట్? ఆ విధంగా ఇంద్రాని ఇదంద్రాని అదంతా చూసాం అక్కడ స్వాత్మ ప్రబోధార్థం. ఆ విధంగా సర్వాణి ప్రాణిమత్ శరీరాన్ని, సకల ప్రాణులలోనూ ఈ విధంగా పరమాత్మ ప్రవేశిస్తున్నాడు. స్వయం తానే ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించి తన స్వరూపాన్ని ఈ విధంగా తెలుసుకుంటున్నాడు. అహం బ్రహ్మాస్మి అని చెప్పేసి, అహం బ్రహ్మాస్మి అని ఈ విధంగా యథాభూత స్వరూపాన్ని తెలుసుకుంటున్నాడు అని ఈ సృష్టి ప్రవేశ శృతులు. దీని తాత్పర్యం ఏంటి? దీని తాత్పర్యము ఎవరైతే ఈ విధంగా ముముక్షువులు ఉన్నారో, ఈ సంసార దుఃఖాన్ని తరింపగోరుతున్నారు, దాటగోరుతున్నారు, వాళ్ళందరూ కూడా ఇదే విధంగా అహం బ్రహ్మాస్మి అని ఈ విధంగా తమ స్వరూపాన్ని తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఇక్కడ పరమాత్మయే సకల ప్రాణుల్లో ప్రవేశించి జీవరూపంతో ఉన్నాడు. ఆ జీవరూపంతో ఉన్నటువంటి ఆ చైతన్యమే ఏ అభిమానమైతే ఉపాధుల్లో ఉందో అభిమానాన్ని వీడినప్పుడు ఆ చైతన్యమే అసంగ చైతన్యము, అసంగ సాక్షి చైతన్యము అని ఆ విధంగా తెలుసుకోవాలి అని ఉద్దేశం సృష్టి ఈ ప్రవేశ శృతుల యొక్క తాత్పర్యం ఇది. అందరూ కూడా ఈ విధంగానే తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ సృష్టి వాక్యాన్ని, తర్వాత అదే విధంగా ప్రవేశ వాక్యాలను కూడా చెప్తా ఉంది. వివిధ ఉపనిషత్తులలో, అనేక ఉపనిషత్తుల్లో ఈ విధంగా సృష్టి వాక్యాలు, ప్రవేశ వాక్యాలు మనం చూస్తున్నాం. అదే విధంగా ఇక్కడ కూడా చూసాం. ఇందులో పూర్వపక్ష ఒక ప్రశ్నతో ఒక ప్రశ్న లేవనెత్తుతున్నాడు. పరమాత్మ సర్వవ్యాపక తత్వం కదా, అటువంటి సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ సృష్టించిన వరకు బాగానే ఉంది. సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు కాబట్టి సృష్టించిన వరకు బాగానే ఉంది. కానీ ఈ సృష్టించిన సృష్టిని ఆయనే ప్రవేశిస్తున్నాడు అని చెప్తున్నప్పుడు సర్వవ్యాపకమని ఒక పక్క చెప్పి మళ్ళీ ప్రవేశిస్తున్నాడు ఇంకొక మాట చెప్పడం, ఈ రెండిటికి పొసగటం లేదు. సర్వవ్యాపకమైనప్పుడు అక్కడ ఆల్రెడీ ఉన్నాడు. ఆకాశం ఎక్కడైనా ప్రవేశిస్తుందా? ఆకాశం ఎక్కడికి ప్రవేశిస్తుంది? ఆకాశం అంతటా ఉన్నటువంటి ఆకాశము ఏ వస్తువులను ఉత్పన్నం చేస్తున్నా ఉత్పత్తికి ముందే ఉన్నటువంటి ఆకాశము అందులో ఎలా ప్రవేశిస్తుంది? ఆకాశంలోనే వస్తువులు ఉత్పన్నం అవుతున్నాయి. వస్తువులు ఉత్పన్నం అవడానికి ఆకాశం ఒక అవకాశాన్ని ఇస్తా ఉంది. ఏ వస్తువైనా ఉండడానికి ఆకాశం అనుగ్రహిస్తా ఉంది, అవకాశాన్ని ఇస్తా ఉంది. అటువంటి ఆకాశం ఎందులోనూ ప్రవేశించలేదు కదా. ఆ విధంగా పరమాత్మ ఆకాశాన్ని కూడా వ్యాపించినటువంటి వాడై, ఆకాశానికి కూడా కారణం, ఆకాశము లేని కాలంలో కూడా ఆయన ఉన్నాడు. అటువంటి పరమాత్మ ప్రవేశించడం ఏంటి? ఇది చాలా విడ్డూరంగా ఉంది అని పూర్వపక్షం. రైట్? సో ఆ విడ్డూరము ఇది విడ్డూరమేం కాదు అని చెప్పడానికి ముందు అనేక విడ్డూరాలను చూపించి ఈ విధంగా నువ్వు వాచ్యార్థాన్ని, లిటరల్ గా ఉండేటువంటి ఆ ముఖ్య వాక్యంలో ఉండే వాచ్యార్థం ఉంటే వాక్యంలో పదాలు ఉంటున్నాయి. పదాల ద్వారా ఏ అర్థం తెలుస్తా ఉందో సాక్షాత్తుగా వాటి యొక్క ప్రధాన అర్థాలను తీసుకొని ఏ అర్థం తెలుస్తుందో ఆ అర్థాన్ని తీసుకోవడం అనే పద్ధతిలో వెళితే పరమాత్మ ప్రవేశించాడు కాబట్టి నేను ఏ విధంగా లోకంలో ప్రవేశము అనే పదాన్ని లోకంలో ఏ విధంగా అర్థం చేసుకుంటానో ఈ స్థలం నుంచి ఆ స్థలానికి వెళ్ళడం, ఇంటి బయట నుంచి ఇంటి లోపలికి రావడం, రైట్, బయట నుంచి గుహలోకి వెళ్ళడం, ఈ విధంగా ప్రవేశాన్ని లోకంలో అర్థం చేసుకుంటాము. అదే అర్థాన్ని ఇక్కడ తీసుకుంటాను అన్నట్లయితే అనేక ఆపత్తులు, ఇక్కడ అనేక విపత్తులు ఆ వాక్యాలలో ఉన్నాయి ఇక్కడ అని చాలా విపత్తులు చూసాం మనం. అందుకని వీటన్నిటికీ ఒక సమాధానం ఏమవుతా ఉంది? ఇది అర్థవాదంగా తీసుకోవాలి. ఏ విధంగా అయితే మాయావి ఎటువంటి వికారము లేకుండా కూడా ఆ ఆ మేఘాల్లోకి వెళ్ళిపోయేదో యుద్ధాలు చేస్తున్నట్టు ఏ విధంగా అయితే చూపించగలుగుతున్నాడో
అదేవిధంగా ఇక్కడ ప్రవేశ శృతిని కేవలం అర్థవాద ముఖంగానే, ఒక ఆఖ్యాయికా ముఖంగానే తీసుకోవాలి. ఆఖ్యాయిక ఎందుకు? సుఖావబోధార్థం. ఈ సుఖావబోధార్థం. అదేవిధంగా ఇది ఒక బోధ ప్రక్రియ. ప్రతి ఉపనిషత్తులో కూడా ఈ బోధ ప్రక్రియ మనం చూస్తాము. అధ్యారోప అపవాదము అని. అధ్యారోప అపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే. ప్రపంచరహిత స్వరూపాన్ని, ప్రపంచరహిత స్వరూపం అంటే ప్రపంచంతో తాదాత్మ్యం పొందనటువంటి స్వరూపాన్ని, ప్రపంచంతో సంబంధం లేనటువంటి ఆ స్వరూపాన్ని బోధించడానికి ఎవరికి బోధించాలి? ప్రపంచంలో ఉన్న వ్యక్తికి, ప్రపంచంతో తాదాత్మ్యాన్ని పొందిన వ్యక్తికి, రైట్? ప్రపంచంలో అహం మమ అనే భావనలు కలిగిన వ్యక్తికి, అహం అనేటువంటి భావన, మమ అనేటువంటి భావన, రెండు భావనలు కలిగిన ఆ వ్యక్తికి ఈ అహం మమ ఈ భావనలకు అతిరిక్తంగా ఉండే పరమాత్మ స్వరూపాన్ని బోధించాలి. కాబట్టి ముందు అధ్యారోపం చేయాల్సి వస్తుంది. అధ్యారోపం చేసి, అధ్యారోపం ద్వారా ఈ జగత్తు ఏదైతే నీవు అహం మమ అనే అభిమానాలు పొంది ఉన్నావో ఈ జగత్తంతా కూడా ఆరోపితమే, కల్పితమే అని చూపించగలగాలి. అది అధ్యారోప ప్రక్రియ. అధ్యారోపం చేసిన తర్వాత, అధ్యారోపం అని చెప్తున్నప్పుడే అజ్ఞాన కార్యం అని చెప్తున్నాం. కాబట్టి దాన్ని నిషేధించేది ఏముంది? అధ్యారోపం చేసిన తర్వాత అపవాదం అవుతాం. అపవాదం అంటే అది అజ్ఞాన కార్యం. కాబట్టి ఇది లేకుండా ఒక స్వరూపం ఒకటి ఉంది అని. ఆ నిర్గుణ బ్రహ్మ, ఆ నిర్గుణ పరమాత్మ స్వరూపమే ఈ విధంగా సగుణంగా తెలుస్తున్నాడు. ఈ సగుణం ఆ నిర్గుణమే. సగుణం నిర్గుణమే అంటున్నప్పుడు సమానాధికరణ్యం. సగుణం నిర్గుణమే అంటున్నప్పుడు సగుణంలో గుణం ఏదైతే ఉందో అది కల్పితము. ఆ కల్పిత గుణం త్యజించగా, ఆ కల్పిత గుణాన్ని త్యజించినప్పుడు, దాన్ని దాటి స్వరూపాన్ని చూసినప్పుడు, కల్పిత గుణం కదా, కల్పిత గుణం కాబట్టి కల్పిత గుణాన్ని కల్పిత గుణాన్ని అతిక్రమించి స్వరూపాన్ని చూసినప్పుడు అది నిర్గుణంగా తెలుసు. అదే తత్వము నిర్గుణంగా తెలుస్తుంది అని. ఆ విధంగా అధ్యారోపం అపవాదం. అధ్యారోప అపవాద ప్రక్రియను ప్రదర్శించడానికి సృష్టి శృతి, అదేవిధంగా ప్రవేశ శృతి. కాబట్టి ఈ సృష్టి శృతి ప్రవేశ శృతిని ఈ విధంగా ఆరోపితంగా తీసుకోవాలి, ఆఖ్యాయికగా తీసుకోవాలి, సుఖబోధ ప్రక్రియగా తీసుకోవాలి, అర్థవాదంగా తెలుసుకోవాలి. అంతేగాని దీన్ని యథాతథంగా ఆయన అక్కడెక్కడో కూర్చొని ఆలోచించి ఆకాశాది క్రమేణ ఆకాశము, వాయువు, జలము, తేజస్సు, ఆకాశము, వాయువు, తేజస్సు, జలము, పృథివీ ఈ క్రమంగా ఆయన సృష్టించాడు అని లిటరల్గా, ఫిజికల్గా తీసుకోవడం తాత్పర్యం కానే కాదు. మనకేదైతే ఆకాశాది ఈ పంచభూతాలు కనిపిస్తున్నాయో వీటి కారణము ఇంకెక్కడో ఉంది. ఏ ప్రధానమో, లేక నైయాయికులు, వైశేషికులు చెప్పినట్టుగా ఏ పరమాణువులో, నిత్య పరమాణువులో ఇంకేవో ఉన్నాయి అనేటువంటి భ్రాంతి నైయాయికులు చెప్పారనే కాదు. నైయాయికులు గౌతమ మహర్షి న్యాయసూత్రాలను ప్రతిపాదించడానికి ముందే కదా శాస్త్రం, వేదం నిత్యం కదా, అపౌరుషేయం నిత్యం ముందే ఉంది. ఏ మతాన్ని వేదం నిరాకరించినా కూడా ఆ మతం కంటే ముందే వేదం, ఉపనిషత్తులు వాటన్నిటికంటే ముందే ఉంది. కాబట్టి వీటినలా నిషేధిస్తా ఉంది. ఇవన్నీ సహజంగా బుద్ధికి కలిగే భావనలు. విచారిస్తున్నప్పుడు ఈ విధంగా పరమాణు సిద్ధాంతం నైయాయికులు ప్రతిపాదించిన కణాదులను ప్రతిపాదించినటువంటి అణువుల ద్వారా ఈ విధంగా జగత్తు ఏర్పడడం, ఇది ఒక పాసిబిలిటీ. ఈ విధంగా బుద్ధి ముందుకు వెళుతుంది, తెలుసుది. అదేవిధంగా జగత్తంతా శూన్యం నుంచి వచ్చింది అని ఒక సిద్ధాంతం. బుద్ధి అక్కడ దాకా వెళ్ళగలుగుతాము. బుద్ధి యొక్క పరిధి ఇవన్నీ కూడా. బుద్ధి అలా విచారిస్తూ యుక్తి ద్వారా అనేక తాత్పర్యాలను మన ముందు పెట్టగలుగుతుంది. కానీ ఆ బుద్ధి ఏ తాత్పర్యాలను మన ముందు పెడుతుందో వాటిలో ఏది నిశ్చయము, ఏది నిశ్చితమైనటువంటిది అనేటువంటి విషయాన్ని బుద్ధి కల్పన చేయలేదు. అనేక పక్షాలను తీసుకొచ్చి పెట్టగలుగుతుందే కానీ ఒక నిర్ధారణ ఇదే అని చేయడం బుద్ధికి సాధ్యమయ్యే విషయం కాదు. రైట్. సో అందుకని ఆ విషయాలు ఏ విషయాలైతే బుద్ధి తెలియజేయగలుగుతుందో వాటిని నిరాకరిస్తా ఉంది శృతి ఇక్కడ ఈ విధంగా. రైట్. సో ఆ విధంగా ఈ జగత్తుకి ఇతర కారణాలేవో నువ్వు ఊహిస్తావు కాబట్టి ఆ కారణాలన్నింటినీ కూడా నిరాకరించడానికి ఇక్కడ ఇవన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపం నుంచే ఉత్పన్నమయ్యాయి అని చెప్పడం సృష్టి ప్రక్రియ యొక్క తాత్పర్యం. కానీ ఈ విధంగానే ఒక సృష్టిని పరిచయం చేస్తా ఉంది శృతి అని కానే కాదు. ఎందుకంటే సృష్టి ప్రక్రియను పరిచయం చేయడం ద్వారా ఫలం ఏముంది? అధ్యాత్మ శాస్త్రం ఇది. అధ్యాత్మ శాస్త్రం తన స్వరూపాన్ని తెలుసుకుంటూ తద్వారా తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి కూడా ముఖ్య ఉద్దేశం దుఃఖ నివృత్తి.
ఈ సాంఖ్యులు సాంఖ్యకారికలు ఈశ్వరకృష్ణ సాంఖ్యకారికల్లో మొదటి కారిక దుఃఖత్రయాభిఘాతాత్ అని ఆరంభం. దుఃఖత్రయాభిఘాతాత్, దుఃఖత్రయాలు ఆధ్యాత్మిక, ఆదిదైవిక, ఆదిభౌతిక దుఃఖాలతో ఆఘాతాత్ పీడించబడుతున్నటువంటి వ్యక్తి వాడు ఈ దుఃఖాల నుంచి ఉపశమనాన్ని పొందేటువంటి ఉపాయాన్ని అన్వేషించడం చాలా సహజం అని చెప్తూ ఆరంభమవుతుంది. కాబట్టి శాస్త్రం అంతా ఏ దర్శన శాస్త్రాన్ని తీసుకున్నా కూడా దుఃఖ నివృత్తి ప్రధానంగానే నడుస్తుంది. దుఃఖం ఉంది, దుఃఖం ఉందని గుర్తిస్తున్నాము, ఆ దుఃఖాన్ని నివారించుకోవాలని ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నానికి ఉపాయాలు దర్శన శాస్త్రాలు ఇవి, రైట్. సో ఆ విధంగా ఇక్కడ ఫలం అంటున్నప్పుడు అధ్యాత్మ శాస్త్రం కదా. సో దుఃఖ నివృత్తి రూప ఫలం రెండు రకాలే, ఫలం రెండే, సుఖప్రాప్తి, దుఃఖ నివృత్తి. ఈ సృష్టి బోధ ద్వారా సుఖం కలుగుతా ఉందా, దుఃఖ నివృత్తి కలుగుతా ఉందా? ఏ ఫలము లేదు. కాబట్టి సృష్టి ప్రక్రియను శృతి పరిచయం చేస్తుంది, అదే తాత్పర్యము అని చెప్పినట్లయితే అది నిరర్థకం అవుతా ఉంది. నిరర్థకం అవుతుందంటే ఈ విధంగా ఫలం లేకుండా పోతా ఉంది. ఫలం లేకుండా పోతా ఉందంటే సుఖప్రాప్తి కానీ దుఃఖ నివృత్తి కానీ లేకుండా పోతా ఉంది. అలా కాకుండా ఏకత్వ జ్ఞానాన్ని ఉపదేశించడానికి ఈ సృష్టి ప్రక్రియ, ఈ సృష్టి వాక్యాలు, ప్రవేశ వాక్యాలు ఇవి ఆఖ్యాయికారూపంగా ఆ ఏకత్వ జ్ఞానాన్ని బోధిస్తాయి అని అంటే ఏకత్వ జ్ఞానానికి ఫలం ఉంది. తరిత శోకమాత్మవిత్ అని, రైట్. ఏకత్వ జ్ఞానానికి ఫలం ఉంది. ఈ ఏకత్వ జ్ఞానాన్ని శృతి స్మృతులు చక్కగా ప్రతిపాదిస్తున్నాయి, రైట్. కాబట్టి దీన్ని ఆఖ్యాయికగానే తీసుకోవాల్సి ఉంటుంది అని సిద్ధాంతం, రైట్. ఆఖ్యాయికగా తీసుకున్నప్పుడు ఆఖ్యాయిక ప్రయోజనం ఏంటి? ఏకత్వ జ్ఞానాన్ని ఉద్దేశించి. అయితే ఏకత్వ జ్ఞానాన్ని ఉద్దేశించి ఫలం అని చెప్తున్నప్పుడు పూర్వపక్షి ఇక్కడ ఒక ప్రశ్న లేవనెత్తుతున్నాడు. ఏమని? ఆత్మలు జీవాత్మ, ఈశ్వరాత్మ, పరమాత్మ అని 3 రకాలుగా మనకు తెలుస్తున్నాయి. జీవాత్మ అనుభవ సిద్ధం. లోకంలో ప్రతి ఒక్కడు ఇండివిజువల్గా ఒక వ్యక్తిగానే తనను తాను భావిస్తాడు కదా. చైత్రోహం, మైత్రోహం అని, మనుష్యోహం, రైట్. ఈ విధంగా తనను తాను వ్యక్తిగా భావిస్తున్నాడు కాబట్టి అంతటితోనే జీవుడు సిద్ధమైపోయాడు అన్నట్లుగా. జీవుడు లోక ప్రసిద్ధం అని. అదేవిధంగా ఈశ్వరుడు కూడా ఏ విధంగా అయితే లోకంలో మనం చూసేటువంటి ప్రతి కార్యానికి కర్త ఉంటాడో అదేవిధంగా ఈ జగత్ అనేటువంటి జగత్ కార్యంగా తెలుస్తూ ఉంది. అన్ని కార్యాలు, మనకు కనిపించేటువంటి కార్యాలన్నింటి యొక్క సమూహమే జగత్తు కాబట్టి అది కూడా కార్యం, రైట్. ఒక 10 కార్యాలను పోగు చేస్తే ఏమవుతుంది? ఆ సముదాయం కూడా కార్యమే. అదేవిధంగా జగత్తు కార్యం కాబట్టి చిన్న మనకు కనిపించే ఇండివిజువల్, రైట్, ఒక్కొక్క కార్యానికి కారణం ఉన్నట్లుగా జగత్తు కారణం ఉండాలి కాబట్టి ఈశ్వరుడు ఉన్నాడని అనుమానం ద్వారా తెలుస్తూ ఉంది. ఇక శృతి దగ్గరకు వచ్చినప్పుడు త్వంతో ఔపనిషదం పురుషం పృచ్ఛామి అనే శృతి ద్వారా ఆ శృతి అంటే ఆ ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదించబడుతున్నటువంటి పురుషుడు, పూర్ణత్వాత్ పురుష, పరిపూర్ణ స్వరూపుడు పరమాత్మ అని ఒక చైతన్య స్వరూపాన్ని, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని శృతి ప్రతిపాదిస్తా ఉంది కాబట్టి ఇంకొక ఆత్మ. ఈ విధంగా అనుభవ సిద్ధమైనటువంటి జీవాత్మ, అనుమానం ద్వారా ఈశ్వరాత్మ, అదేవిధంగా శృతి ద్వారా పరమాత్మ అని 3 రకాల ఆత్మలు ఉండగా నువ్వు వచ్చి ఇక్కడ జీవాత్మ పరమాత్మ ఒకటే, అద్వితీయాన్ని బోధించడానికే శృతి ఆరంభమయ్యింది చెప్పడం కుదరదు అని పూర్వపక్షం, రైట్. ఈ ప్రవేశ శృతుల తాత్పర్యాన్ని నిర్ధారించడానికి ప్రవేశ శృతులు ఐక్యాన్ని బోధిస్తాయా, బోధించవు? ఐక్యాన్ని బోధిస్తాయి. ఐక్యాన్ని బోధించడానికే ఇవి సాధనలు అని సిద్ధాంతపక్షం. ఐక్యాన్ని బోధించడం కాదు, ఐక్యాన్ని బోధించడం కుదరదు, ఎందుకంటే ఐక్యం లేనే లేదు, జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు, పరమాత్మ వేరు అని పూర్వపక్షం. అయితే ఈ పూర్వపక్షాన్ని నిరాకరించడానికి సిద్ధాంతి ఈ విధంగా ఒక వాద ప్రక్రియ ఆరంభిస్తున్నాడు, ఒక వాదం ఆరంభిస్తున్నాడు. ఏమని? పూర్వపక్షాన్ని ప్రశ్నిస్తున్నాడు. సరే, జీవుణ్ణి ముందు నిరూపిద్దాం. జీవుణ్ణి ఎలా తెలుసుకుంటారు? సో జీవుణ్ణి శ్రోతామంతా అని తెలుసుకుంటాము. శ్రోతామంతా అని తెలుసుకుంటాము అంటే నువ్వు జీవుణ్ణి శ్రోతగా తెలుసుకుంటే ఇది శృతి విరుద్ధంగా ఉంది, రైట్. ఇది శృతికి విరుద్ధంగా ఉంది. అమతో మంత, విజ్ఞాతో అవిజ్ఞాత అని చెప్పి అమతో మంత, అమత మంత అంటే మననం జరుగుతుంది ఆయన సన్నిధిలో గాని అమత స్వయం మననానికి విషయం కావటం లేదు, అమత అని చెప్తా ఉంది శృతి. నువ్వేమో శ్రోత అంటున్నావు, అంటే శ్రవణం ఎవడైతే చేస్తున్నాడో వాడే అని అంటున్నావు, మననం ఎవడైతే చేస్తున్నాడో వాడే జీవుడు అని అంటున్నావు.
కానీ శృతి ఏమో అమత మరణానికి విషయం కాదని అంటా ఉంది. కాబట్టి శ్రవణం ద్వారా, శ్రవణం చేసేవాడు, శ్రవణ క్రియ ద్వారా, శ్రవణం ఎవడి ఎందైతే జరుగుతుందో శ్రవణకర్త ఆత్మ అని చెప్పడం కుదరదు. ఈ విధంగా శ్రవణకర్త ఆత్మ అని చెప్తే శ్రవణకర్త, మననకర్త, బోధకర్త, విజ్ఞానకర్త, ఈ విజ్ఞానాలన్నీ పొందేటువంటి వాడు అని చెప్తే ఇది శృతికి విరుద్ధంగా ఉంది. శృతికి విరుద్ధంగా ఉంది ఇది. శ్రవణకర్త లేదా శ్రోతామంత అంటున్నప్పుడు శ్రవణం ద్వారా తెలియబడుతున్నాడు జీవుడు అని చెప్పడం కుదరటం లేదు. రైట్. ఎందుకంటే అమత అంటున్నప్పుడు అశ్రోత అని అర్థం. ఇక శ్రోతామంతా విజ్ఞాత కాదు అని నువ్వు శ్రోత అంటున్నావు, శృతి శ్రోతామంతా విజ్ఞాత కాదు అంటా ఉంది. కాబట్టి శృతికి విరుద్ధంగా ఉంది ఇది. సో ఆ విధంగా దానికి అప్పుడు సరే శ్రోతామంతా అని ప్రత్యక్షంగా మనం తెలుసుకుంటే గనక శృతి విరోధం చెప్తా ఉంది. శ్రోతామంతా జీవుడు అని మనం ప్రత్యక్షం ద్వారా నిరూపించడం లేదు, ప్రత్యక్షం ద్వారా నిరూపించలేవు, ప్రత్యక్షంగా జీవుడిని ఈ విధంగా తెలుసుకోలేవు అని అమత అని శృతి చెప్పడం. శృతి అమత ఇత్యాదులు ఇక్కడ అమత అంటే మననం ద్వారా పరమాత్మ స్వరూపం, మననం ద్వారా జీవుడి స్వరూపం తెలియదు అని శృతి ఏదైతే చెప్తా ఉందో మననం ద్వారా ప్రత్యక్షంగా తెలియదని అర్థం. అంతేగాని మననం ద్వారా గురువుకే తెలియదు అని అర్థం కాదు. శ్రోత ఈ శ్రవణ కార్యాన్ని చూసి, శ్రవణం ఏదైతే జరుగుతా ఉందో ఈ శ్రవణ కార్యాన్ని చూసి జీవుణ్ణి ప్రత్యక్షంగా తెలుసుకోలేవు అని శృతి నిషేధిస్తా ఉందే గాని ఈ శ్రవణ కార్యం ద్వారా జీవుణ్ణి తెలుసుకోనే లేవు అని శృతి ఉద్దేశం కాదు. కాబట్టి శ్రోతామంతాన్ని తెలుసుకోవచ్చు అనుమానం ద్వారా. అనుమానం ద్వారా తెలుసుకోవచ్చు అంటున్నప్పుడు కొంత అనుమాన ప్రక్రియను చూస్తున్నాం ఇక్కడ. అనుమాన ప్రక్రియలో వ్యాప్తి జ్ఞానం కావాలి, పక్షము, సాధ్యము, హేతువు, ఈ విధంగా పక్షము, సాధ్యము, హేతువు, ఆ హేతువుకి సాధ్యానికి సంబంధం ఉండాలి. ఇక్కడ పూర్వపక్షి ఈ శ్రవణము, మననము ఇదేదైతే ఇంద్రియ కార్యాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో, ఈ 5 జ్ఞానేంద్రియాలు, ఒకటి మనస్సు, వీటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటిని లింగంగా తీసుకొని, వీటిని హేతువుగా తీసుకొని ఆత్మ నిరూపించదలుచుకుంటుంది. రైట్. సో ఈ రెండింటికి ఒక వ్యాప్తి జ్ఞానం కావాలి. రైట్. ఆ వ్యాప్తి జ్ఞానం ఒకటి. తర్వాత ఈ పక్షం, ఆత్మను ఏదైతే నిరూపిస్తున్నావో ఆ పక్షములో ఈ హేతు ఉండాలి అక్కడ. రైట్. పర్వతో వన్యమాన్ ధూమాత్ అన్నప్పుడు పర్వతంలో అగ్నిని నిరూపించదలుచుకుంటున్నాం. ఏ పర్వతంలో అగ్ని నిరూపిస్తాం? ఎక్కడైతే పొగ ఉందో, ఏ పర్వతంలో అయితే పొగ కనిపిస్తా ఉందో పొగ కనిపించే ఆ పర్వతంలో అగ్ని నిరూపిస్తాం. కానీ అగ్ని ఆ పొగ కనిపించకుండా, పొగ లేకుండా అగ్నిని ఎలా నిరూపిస్తాము? అదేవిధంగా నువ్వు జీవుణ్ణి నిరూపించదలుచుకుంటున్నావు ఈ శ్రవణము అనే లింగం చేత. శ్రవణం ఉండాలి అక్కడ. శ్రవణం ఉంది, ఓకే, శ్రోత శ్రవణం ఉంది. శ్రవణం ఉంటున్నప్పుడు ఆ లింగాన్ని చూసి అనుమానం చేయాల్సి ఉంటుంది. ఏమని? ఈ శ్రవణం అనే లింగం ఉంది కాబట్టి వీడు జీవుడున్నాడు. ఈ అనుమానం అనే ప్రక్రియ మొదలవ్వాలి. సో 2 ప్రక్రియలు ఉన్నాయి ఇక్కడ. శ్రవణము అంటే వినడము అనే ఒక ప్రక్రియ, తర్వాత ఈ శ్రవణ ప్రక్రియను ఆధారంగా చేసుకొని ఇది జీవుడు అని తెలిపే ఇంకొక ప్రక్రియ. ఈ 2 జ్ఞానాలు ఒక కాలంలో కలగడం లేదు. ఎందుకంటే శ్రవణము జరుగుతున్నప్పుడు జీవుడిని నువ్వు శ్రోత అంటున్నావు, వాడు శ్రోతగా ఉంటాడు. శ్రవణం ఉన్నంత వరకు శ్రోత. అంతేకాకుండా ఈ శ్రవణాన్ని పూర్వపక్షి అనిత్యంగానే తీసుకుంటాడు. అనిత్య శ్రోత, అనిత్యమంతా. శ్రవణం జరుగుతున్నప్పుడు మననం లేదు, మననం జరుగుతున్నప్పుడు శ్రవణం లేదు. అంటే శ్రోత్రేంద్రియం ద్వారా వ్యవహారం చేస్తున్నప్పుడు మిగతా ఏ ఇంద్రియాలు పని చేయటం లేదు అక్కడ. ఆ విధంగా శ్రోత అంటున్నప్పుడు ఈ శ్రవణం అనేటువంటి ఈ హేతువు ఆ జీవుడిలో ఉండాలి. ఆ జీవుడిలో ఆ శ్రవణం అనేది ఉంటున్నప్పుడు మననానికి అవకాశం లేదు. నీకు అనుమానం ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? సో అనుమాన ప్రక్రియ ఎలా మొదలవుతోంది? అనుమాన ప్రక్రియ మొదలు పెడుతున్నప్పుడు వాడు మంతా అవుతున్నాడు కానీ శ్రోతగాడు, శ్రోతృత్వం లేదు. కాబట్టి ఈ 2 ఒక కాలంలో ఉండటం లేదు. సో నీ దేనైతే నువ్వు హేతువుగా చెప్పదలుచుకుంటున్నావో అది పక్షంలో లేనే లేదు అక్కడ అనుమానం చేయడానికి. కాబట్టి ఈ విధంగా అనుమాన ప్రక్రియ, నీ అనుమాన నిర్వచనం ఏదైతే ఉందో, అనుమానాన్ని ఏ విధంగా అయితే లోకంలో నువ్వు ఉపయోగిస్తున్నావో ఆ విధంగా ఇక్కడ ఉపయోగించడానికి అవకాశం లేదు ఇక్కడ. రైట్. యద్యపి అన్ని మనసుతో కలుగుతాయి. రైట్. చక్షురాది ఇంద్రియాల ద్వారా రూపజ్ఞానం కలుగుతున్నా కూడా మనస్సు లేకుండా రూపజ్ఞానం కలగదు.
ఈ పంచజ్ఞానేంద్రియాలు వాటి వాటి విషయాలను తెలుసుకుంటున్నప్పుడు విషయానికి ఇంద్రియానికి సంబంధం, రూపానికి చక్షురింద్రియానికి సంబంధం ఉండాలి. ఆ తర్వాత చక్షురింద్రియానికి మనస్సు కూడా అనుసంధానం ఉండాలి. అది నైయాయికులు ప్రదర్శించిన ప్రక్రియ కావచ్చు, వేదాంతులు ప్రదర్శించే ప్రక్రియ కావచ్చు, ఏ ప్రక్రియ అయినా కూడా మనస్సు యొక్క అనుసంధానం అయితే ఉండే తీరాలి. సో చక్షురేంద్రియం ద్వారా రూపజ్ఞానం కలిగిన, శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దజ్ఞానం కలిగిన మనస్సు అయితే ఉంది కదా. అందుకని మనస్సుతో వ్యాపారం కలగదని ఎలా చెప్తారు? శ్రోతృత్వం ఇది శ్రవణం అనేటువంటి హేతువు ద్వారా జీవుణ్ణి నిరూపించలేము అని ఎలా చెప్తారు? శ్రవణం అనేటువంటి హేతువు ద్వారా అనుమానం చేయాలంటున్నప్పుడు, మనస్సు ద్వారా అనుమానం చేస్తున్నప్పుడు మనస్సు ఎలాగో పనిచేయాల్సిందే. శ్రవణ జ్ఞానం కలగాలన్నా కూడా పనిచేయాల్సిందే. కాబట్టి మనస్సు ద్వారానే సకల జ్ఞానాలు కలుగుతున్నాయి కదా. అటువంటప్పుడు అనుమానం ఎందుకు కుదరదు? మనస్సు ద్వారా సకల జ్ఞానాలు కలుగుతాయి, కానీ మనస్సు కరణం. అది మనస్సు కరణం. ఆ మనస్సు కరణము ఆ మనస్సుని ఉపయోగించేటువంటి కర్త ఒకడు ఉండాలి కదా. ఈ కారకాలలో కర్తృకారకము, కరణకారకము, కర్మకారకము, ఆ తర్వాత ఇవన్నీ కలిపి క్రియను ఉత్పన్నం చేస్తున్నాయి. కర్త లేకుండా క్రియ ఎలా? మననకర్త ఒకడు ఉన్నప్పుడు అప్పుడు మనన క్రియ ఏర్పడుతుంది, కానీ మననకర్త లేకుండా ఎలా? ఆ మననకర్త జీవుడు. మననకర్త జీవుడు వాడు శ్రోతయ్య కూర్చున్నాడు, శ్రవణం చేస్తున్నాడు. రైట్, శ్రవణం చేస్తున్నప్పుడు మనస్సు అక్కడ ఆ శ్రవణేంద్రియంతో పాటు మనసు పనిచేయని, కానీ మననం ఎలా మొదలవుతుంది? కొత్తగా ఇంకొకటి శ్రవణేంద్రియము మనస్సు అనుసంధానమై కలిసి శబ్ద జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఎవరికి? ఈ శ్రోతకి. రైట్, శ్రవణేంద్రియము మనస్సు కలిసి శబ్ద జ్ఞానాన్ని శ్రోత కలిగిస్తున్నాయి. కాబట్టి శ్రోత ఆ విధంగా. అంతేగాని శ్రోతను నువ్వు తెలుసుకోవాలి అంటున్నావు అంటే శ్రోత విషయం అవ్వాలి. శ్రోత విషయం అవ్వాలంటే అనుమాన ప్రక్రియ. అనుమాన ప్రక్రియ మొదలైనప్పుడు శ్రవణ ప్రక్రియ ఎక్కడి నుంచి వస్తా ఉంది? అనుమాన ప్రక్రియ మొదలైనప్పుడు ఈ జీవుడు మంత అయి కూర్చుంటాడు, శ్రోతగాడు. శ్రోత లేనప్పుడు శ్రవణం ఎక్కడి నుంచి వస్తా ఉంది? కాబట్టి నువ్వు ఈ శ్రవణాది ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆధారంగా చేసుకొని, రైట్, శ్రవణాది ప్రక్రియలను ఆధారంగా చేసుకొని జీవుణ్ణి అనుమానం ద్వారా నిరూపిస్తాననేది కుదరదు. యద్యపి మనస్సు మిగిలిన ఇంద్రియాలతో కలిసి పనిచేయనిగాక, పనిచేసినప్పటికీ కూడా ఈ శ్రోతామంత ఈ మననము, ఈ మనస్సు వ్యాపారం కూడా మంత తెలుసుకునేవాడు లేకుండా కుదరదు. కానీ వాడు అక్కడ లేడు. రైట్, కాబట్టి శ్రవణేంద్రియం ఈ ప్రత్యక్ష ప్రమాణం ద్వారాను నువ్వు ఆత్మస్వరూపాన్ని, జీవుణ్ణి నిరూపించలేవు. అనుమానం ద్వారా కూడా జీవుణ్ణి నిరూపించలేవు. రైట్, ఇక మనస్సు ద్వారానే సకల జ్ఞానాలు కలుగుతున్నాయి, కలగడం ఉన్నప్పటికీ కూడా మంత ఉండాలి. ఆ మంత అంటే ఆ జీవుణ్ణి తెలుసుకోవడానికి, ఈ సకల జ్ఞానాలను తెలుసుకునేటువంటి జీవుడు వాడు కర్తృకారకంగా ఉంటున్నాడు. రైట్, సో లేదా ఈ ప్రమాణ ప్రక్రియ తీసుకుంటే ప్రమాత, జ్ఞాతగా ఉంటున్నాడు. వాడిని తెలుసుకోవాలి. ఏ విధంగా అయితే శబ్దాన్ని తెలుసుకుంటున్నప్పుడు శబ్దం విషయంగా ఉంది, తెలుసుకునేవాడిని నేనై ఉన్నాను, జీవుణ్ణి. ఇప్పుడు జీవుణ్ణి తెలుసుకోవాలి కాబట్టి శబ్దస్థానంలో జీవుణ్ణి పెట్టాలి. శబ్దస్థానంలోకి జీవుడు వస్తున్నాడు. జీవుణ్ణి తెలుసుకునేవాడు ఇంకొకటి ఉండాలి. శబ్దాన్ని తెలుసుకునేవాడు, శబ్దం కంటే వేరుగా జీవుడు ఏ విధంగా అయితే ఉన్నాడో అదే విధంగా నువ్వు జీవుణ్ణి తెలుసుకుంటాను అంటున్నప్పుడు అనుమానం ద్వారా, అనుమానం ద్వారా కావచ్చు, ప్రత్యక్షం ద్వారా కావచ్చు, ఎలా అయినా కానీ జీవుణ్ణి తెలుసుకుంటాను అంటున్నప్పుడు జీవుడు విషయమై కూర్చున్నాడు కాబట్టి వాడు తెలుసుకునేవాడు కాదు. కాబట్టి వాడికంటే వేరుగా ఇంకొకడెవడో తెలుసుకునేవాడు ఉండాలి. ఎవడు వాడు? రెండవ చైతన్యాన్ని అంగీకరిస్తావా? రెండు ఆత్మలు, ఒక ఆత్మ తెలియబడుతా ఉంది, ఇంకొక ఆత్మ తెలుసుకునేది ఉంది అని అంగీకరిస్తావా? అలా అంగీకరిస్తే అనవస్థాదోషం ఏర్పడుతుంది. ఒకే ఆత్మ తెలుసుకునేది, తెలియబడేది ఏకకాలంలో అంటావా? కర్మకర్తల విరోధం ఏర్పడుతుంది. దేవదత్తుడు గ్రామానికి వెళ్తున్నాడు అని చెప్పగలం, కానీ దేవదత్తుడు వాడే కర్త అయ్యి వాడే కర్మ ఎలా అవుతాడు? ఏకకాలంలో. అది కూడా ఏకకాలంలో ఒకే క్రియలో, ఏకకాలంలో ఒకే క్రియలో ఒకే వ్యక్తి కర్త కర్మ అవ్వలేడు. అదే కర్తృకర్మ విరోధం. ఆ కర్తృకర్మ విరోధం ఏర్పడుతుంది ఆత్మనే ఆత్మను తెలుసుకుంటుంది అంటే, జీవుడే జీవుని తెలుసుకుంటాడు అంటే కర్మకర్తృ విరోధం ఏర్పడుతుంది. ఎక్కడ ఆ విధంగా అనుభవాలు లేవు. రైట్,
అహమస్మిన్ అహం మాం పశ్యామి అని చెప్తున్నప్పుడు నన్ను నేను చూస్తున్నాను, తెలుసుకుంటున్నాను అంటున్నప్పుడు అహం ద్రష్ట వేరు, మాం అంటున్నప్పుడు శరీరాన్ని మాత్రమే చెప్పుకుంటున్నాను. మాం అంటున్నప్పుడు శరీరాన్ని మాత్రమే, అంటే తెలుసుకునేటువంటి నేను, బుద్ధితో తాదాత్మ్యాన్ని పొందినటువంటి నేను ఈ శరీరాన్ని తెలుసుకుంటున్నాను అని అక్కడ కర్త కర్మకు భేదం ఏర్పడుతుంది. అహం పశ్యామి, మామహం జానామి అనే ప్రయోగాలు ఉన్నాయి, కానీ అందులో ఈ కర్త కర్మ ఇద్దరు స్పష్టంగా వేరవుతుంది. కానీ ఇక్కడ నువ్వు జీవుడి యథార్థ స్వరూపాన్ని తెలుసుకోదలుచుకుంటున్నావు, సోపాధిక స్వరూపాన్ని కాదు, యథార్థ స్వరూపాన్ని తెలుసుకోదలుచుకుంటున్నావు. కాబట్టి జీవుడు కర్మ అయితే కర్త కాలేడు, కర్త అయితే కర్మ కాలేడు. రెండు గనక అయితే ఇద్దరు ఆత్మలను, లేకుంటే కర్మకర్తృ విరోధం అనే దోషము లేకుంటే ఒకే ఆత్మలో విభాగాలని చెప్పాల్సి ఉంటుంది. ఈ భాగము ఆ భాగాన్ని తెలుసుకుంటా ఉంది. జీవుడిలో ఒక భాగం తెలుసుకునేది, ఇంకొక భాగం తెలియబడేది అని క్షణిక విజ్ఞానవాద ప్రసంగం ఏర్పడుతుంది. అది క్షణికత్వము, సావయవత్వము, వినాశిత్వము, ఈ దోషాలన్నీ అందులో కలుగుతాయి. ఈ రెండు ఈ జీవుడు ప్రకాశక స్వరూపంగా అంటున్నావు కదా, అందుకనే తెలుసుకుంటున్నాడు. సకల విషయాలను తెలుసుకుంటున్నాడు ప్రకాశక స్వరూపంగా. అయితే ఆ జీవుడు ఇప్పుడు ప్రకాశకత్వాన్ని వీడి జడం అవ్వాలి, ఒక విషయం అవ్వాలి, ఇంకొక చైతన్యం ద్వారా తెలియబడాలంటే. ఒక దీపం ఇంకొక దీపం ద్వారా తెలియబడదు కదా. ఒక దీపము ఘటపటాదులను ప్రకాశింపజేస్తుంది, కానీ ఇంకొక దీపాన్ని ఎలా ప్రకాశింపజేస్తుంది? ఇంకొక దీపము, ఈ దీపము రాకముందు, రెండవ దీపాన్ని తీసుకురాకముందు మొదటి దీపము కనబడకుండా ఉందా? అది విషయం అంటే దాని జ్ఞానం కలగకుండా ఉందా? కలగకుండా ఉంటే అప్పుడు కదా ఈ దీపాన్ని ఇంకొక దీపాన్ని తీసుకురావాల్సింది. అలా లేనే లేదు అక్కడ. రైట్. అందుకని ఈ విధంగా ప్రత్యక్షం ద్వారా, ప్రత్యక్ష ప్రమాణం చేత గాని, అనుమాన ప్రమాణం చేత గాని, ఏ ప్రమాణం చేత గాని జీవుని నువ్వు విషయం చేస్తాను అని చెప్పడమే కుదరటం లేదు. కాబట్టి ఈ సంపూర్ణంగా అసంబద్ధంగానే ఉంది అని. రైట్. ఇది ప్రత్యక్ష ప్రమాణంలో కావచ్చు, అనుమాన ప్రమాణంలో కావచ్చు, ఇవే దోషాలు వస్తాయి. జ్ఞానం ద్వారా అంటే ప్రమాణం ద్వారా ఆత్మను ప్రకాశింపజేయదలుచుకుంటే ఈ దోషాలు వస్తున్నాయి. శృతి ద్వారా చేయదలుచుకుంటున్నప్పుడు అది సిద్ధాంత పక్షంలో చూస్తాము, అక్కడ ఈ దోషాలు రావు. ఎందుకనంటే శృతి అజ్ఞాన నివృత్తిని మాత్రమే చేస్తాం. అందుకని అతద్ధర్మ వ్యావర్తకం, అతద్ధర్మ వ్యావృత్తి రూపేణ ఆత్మబోధ, ఆత్మ యొక్క స్వరూప బోధ. తద్ధర్మాలు కానటువంటి, ఆత్మధర్మాలు కానటువంటి ఇతర ధర్మాలు, అనాత్మ ధర్మాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించడం మాత్రమే చేస్తాం. అందుకని ఈ వృత్తుల రూపంగా చెప్తున్నప్పుడు వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తిని ఒకసారి చెప్పుకున్నాం కదా. ఆత్మజ్ఞాన విషయంలో ఫల వ్యాప్తి లేదు, వృత్తి వ్యాప్తి మాత్రమే ఉంది. ఆ వృత్తి వ్యాప్తి అజ్ఞానాన్ని మాత్రమే నిరాకరిస్తుంది. అందుకని ఈ విధంగా శృతి ప్రమాణంలో తెలిసినట్లుగా ఈ అనుమాన ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం ద్వారా తెలియదు. అయితే ఈ విధంగా ఆత్మ ప్రత్యక్ష ప్రమాణం ద్వారా, అనుమాన ప్రమాణం ద్వారా జీవుడు తెలియనప్పుడు ఏ విధంగా తెలుస్తాడు? అంతేకాకుండా ఆత్మ శ్రోతామంతా అని చెప్తా ఉంది శృతి. ఎలా చెప్తా ఉంది? అదేవిధంగా ఆత్మను తెలుసుకోమని చెప్తా ఉంది. ఎలా తెలుసుకోవాలి? సహజంగా ప్రశ్న ఏర్పడుతుంది. దానికి సమాధానంగా ఇప్పుడు ముఖ్య సిద్ధాంత పక్షం ఆరంభమవుతుంది. ఈ ప్రవేశ సృష్టి శృతుల సందర్భంలోనే ముఖ్య సిద్ధాంతం ఏమనుంది? ఆత్మ శృతి చెప్తా ఉంది శ్రోతామంతా విజ్ఞాత అని. రైట్. శ్రోతామంతా విజ్ఞాత అని చెప్తా ఉంది. నా శ్రోత అశ్రోత అమంతా అని చెప్తా ఉంది. సో ఈ విధంగా శృతి చెప్తుందో అదే విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి శృతి ఏమని చెప్తా ఉంది? శ్రోతామంతా అంటే శ్రోతృత్వము, మంతృత్వము, విజ్ఞాతృత్వము అన్నీ ఉంటున్నాయి జీవుడిలో. అన్నీ ఆ జీవుడి యొక్క స్వభావం అది. అంటే శ్రోతగా శబ్దాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడు, మంతగా మననాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడు, బుద్ధిని ప్రకాశింపజేసేటువంటి వాడు. ఆ ప్రకాశింపజేయడం ఏదైతే ఉందో అది నిత్యము. పూర్వపక్షికి ఈ సంశయాలన్నీ ఈ సమస్యలన్నీ ఎందుకు కలుగుతున్నాయి? జీవుడిలో అనిత్య జ్ఞానాన్ని అంగీకరిస్తాడు కాబట్టి. జీవుడిలో అనిత్య జ్ఞానాన్ని, ఈశ్వరుడిలో నిత్య జ్ఞానాన్ని, ఈశ్వరుడి పక్కన పెడితే జీవుడు అనిత్య జ్ఞానాన్ని అంగీకరిస్తాడు. అంటే ఉత్పత్తి నాశాలైనటువంటి ఘట జ్ఞానం, పట జ్ఞానం ఏవైతే కలుగుతుందో వాడే జీవుడి యొక్క యథార్థ స్వరూపము అని. ఘట జ్ఞానం మనం కలుగుతా ఉంది, పట జ్ఞానం కలుగుతా ఉంది, అనిత్యంగానే కలుగుతా ఉంది. కానీ అక్కడ అనిత్యత్వం దేంట్లో ఉంది?
ఘట వృత్తి, ఘటాకార వృత్తి, మనస్సు చక్షురింద్రియం ఘటంతో సంబంధం పొందిన తర్వాత మనస్సు ఆ ఘటాకారాన్ని పొందుతా ఉంది. దాన్నే వృత్తి అంటున్నాం. ఘటాకార వృత్తి, థాట్, రైట్, పాట్, థాట్. ఆ విధంగా ఘటాకార వృత్తి ఏదైతే కలిగిందో ఆ ఘటాకార వృత్తి పటజ్ఞానం కలుగుతున్న సందర్భంలో ఘటాకార వృత్తి పోతుంది, ధ్వంసమైపోతుంది, పటాకార వృత్తి ఏర్పడుతుంది. ఆ విధంగా మనస్సు వికారి, మనస్సు ఆయా ఆకారాలను పొందుతూ ఆయా జ్ఞానాలను ఉత్పన్నం చేస్తుంది. ఆ విధంగా మనస్సు యొక్క వృత్తులు అనిత్యాలు, ఉత్పత్తి నాశాలు కలిగి ఉన్నాయి. ఆ వృత్తులలో మనస్సు సత్వగుణోపేతమైంది కాబట్టి ఆ వృత్తులలో సాక్షి చైతన్యము నిత్యమైనటువంటి అవికారి అయినటువంటి సాక్షి చైతన్యం యొక్క ప్రకాశం, అందులో ప్రకాశం ఆ వృత్తులలో ప్రతిఫలిస్తా ఉంది. దాన్ని చిదాభాస అంటున్నాం, రైట్. సో ఈ సాక్షి చైతన్యం అనేది నిత్య జ్ఞానము, ఇది జీవుడి స్వరూపము. ఈ విధంగా వాడు శ్రోతామంతా విజ్ఞాత సదా నిత్యంగా నిత్య జ్ఞాన స్వరూపం జీవుడు అని ఈ విధంగా తెలుసుకోవాలి. శృతి ఈ విధంగా చెప్తా ఉంది. అనిత్య జ్ఞానానివి కావు, అనిత్య జ్ఞానానికి ఆశ్రయానివి కూడా కావు. అనిత్య జ్ఞానానికి ఆశ్రయం ఎవరు? అంతఃకరణం. అంతఃకరణ వృత్తి ద్వారానే, అంతఃకరణ వృత్తిలో జ్ఞానం అని ఔపచారిక ప్రయోగం, గౌణ ప్రయోగం. అది జ్ఞాన శబ్దాన్ని ఔపచారికంగా గౌణంగా ప్రయోగిస్తాము అంతఃకరణ వృత్తులలో. ఘట జ్ఞానం, పట జ్ఞానం ఇత్యాదులలో వాటిని ఘట జ్ఞానం, పట జ్ఞానం అని జ్ఞానం అంటున్నాం కదా. ఆ శబ్దము అంత ఘటాకార వృత్తిని చూపిస్తా ఉంది. ఘటాకార వృత్తి జడ స్వరూపము, అది 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 జ్ఞానం కాదు అది. కానీ అందులో ఉండే ప్రకాశకం, సాక్షి చైతన్యం యొక్క ప్రతిబింబము. ఆ సాక్షి చైతన్యమే ఘటాకార వృత్తి ద్వారా ఘటాన్ని ప్రకాశింపజేస్తా ఉందని అర్థం. సాక్షి చైతన్యం యొక్క ప్రతిబింబం అంటే ఏంటి? సాక్షి చైతన్యం అసంగం కాబట్టి, వృత్తితో తాదాత్మ్యము లేదు కాబట్టి దాని ప్రతిబింబం అని చెప్తున్నాం కదా. సో ఆ విధంగా సాక్షి చైతన్యమే ఘటాకార వృత్తి ద్వారా ఘటాన్ని ప్రకాశింపజేస్తా ఉంది, లేదా ఘటాకార వృత్తిని ప్రకాశింపజేస్తా ఉంది, రైట్. సో ఆ చైతన్యము ఘటాకార వృత్తిని ప్రకాశింపజేస్తున్నప్పుడు ద్రష్ట, శబ్దాకార వృత్తిని ప్రకాశింపజేస్తున్నప్పుడు శ్రోత, రైట్. మనస్సు ద్వారా సంకల్పింపజేసేటువంటి విషయాలను ప్రకాశింపజేస్తున్నప్పుడు అదే సాక్షి చైతన్యం మంత. ఆ విధంగా శ్రోత ఎవడైతే ఉన్నాడో అదే మంత, అయితే శ్రోతయే మంత, మంతయే విజ్ఞాత. కాబట్టి శ్రోతామంతా విజ్ఞాత అని చెప్తా ఉంది. కాబట్టి నిత్య ప్రకాశ స్వరూపము అని ప్రతిపాదించడం శృతి యొక్క తాత్పర్యము. కాబట్టి అనిత్య ప్రకాశము కాదు అని. అయితే నిత్య జ్ఞానం, అనిత్య జ్ఞానం అని రెండు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఘట జ్ఞానం అనిత్యము, అదే విషయంలో ఘట జ్ఞానాన్ని సైతం ప్రకాశింపజేసేటువంటి ఒక నిత్య జ్ఞానం అని. నిత్య జ్ఞానం, అనిత్య జ్ఞానం, నిత్య శ్రోత అని ఈ విధంగా రెండు ఏర్పడాలంటే అలానే ఉంటుంది. సోపాధికంగా అనిత్య జ్ఞానాలు, నిరుపాధికంగా నిత్య జ్ఞాన స్వరూపము. అది జీవుడి యొక్క స్వరూపము, జీవుడి యొక్క యథార్థ స్వరూపం ఇదే. శ్రోతామంతా అని శృతి చెప్తా ఉంది, రైట్. ఈ ఆత్మస్వరూపములో ఇది నిత్య జ్ఞానం కాబట్టి, అనిత్యం ఉత్పత్తి నాశాలు లేనే లేవు కాబట్టి యుగపద్ జ్ఞానమా అయుగపద్ జ్ఞానమా అనే ప్రశ్నే లేదు. ఈ యుగపత్వం అయుగపత్వం ఇదంతా కూడా అంతఃకరణ వృత్తుల ద్వారా ఏర్పడే భేదం కానీ సాక్షి చైతన్యంలో యోగపద్యము లేదు, అయోగపద్యము లేదు. యోగపద్యం అంటే అన్ని జ్ఞానాలు కలిసి ఏర్పడుతున్నాయా, కలవకుండా ఏర్పడుతున్నాయా అని కాణాదుల చర్చ. కాణాదులు ఆ విధంగా చర్చించి యుగపద్ జ్ఞానం కుదరదు కాబట్టి అయుగపద్ జ్ఞానాన్ని అంగీకరిస్తా, యుగపద్ జ్ఞానం కలగటం లేదు కాబట్టి అయుగపద్ జ్ఞానం కలుగుతా ఉంది కాబట్టి మనస్సు అనేది ఒకటి ఉంది అని వాళ్ళు నిరూపిస్తున్నారు. మనస్సు నిరూపించడానికి జ్ఞాన అయోగపద్యాన్ని వినియోగిస్తారు. అంటే రూప జ్ఞానం కలుగుతున్నప్పుడు మనకి శబ్ద జ్ఞానం కలగటం లేదు, శబ్ద జ్ఞానం కలుగుతున్నప్పుడు రూప జ్ఞానం కలగటం లేదు అని ఏకాగ్రవస్థలో మనకు కూడా అనుభవానికి వస్తుంది. తదేకంగా ఈ త్రాటకం ఇత్యాది సాధనలు చేసేవాళ్ళు ఒక రూపం వైపు ఒక ఇంద్రియాన్ని కేంద్రీకరించి మనస్సు అక్కడే ఉన్నప్పుడు మిగిలిన ఇంద్రియ విషయాలు సన్నిధిలో కలుగుతున్నా కూడా ఆ జ్ఞానం కలగటం లేదు. ఆ విషయంలో స్పష్టంగా తెలుస్తా ఉంది అన్ని జ్ఞానాలు ఒక్క ఉదుటన కలగటం లేదు అని. ఇక అన్ని జ్ఞానాలు ఒక్క ఉదుటన కలుగుతున్న సందర్భాన్ని ఎలా చెప్పుకుంటాము? అది భ్రాంతి. అన్ని జ్ఞానాలు క్రమంగా కలుగుతున్నా కూడా ఆ క్రమము చాలా వేగంగా ఉండడం చేత ఒక్క ఉదుటున కలుగుతున్నట్లుగా అనిపిస్తుందే గాని క్రమంగానే కలుగుతున్నాయి. ఆ క్రమంగా కలగడమే మనస్సుకు లింగం, మనసో లింగం అని. ఈ జ్ఞానాలన్నీ విడివిడిగా
క్రమంగానే కలగడమే మనస్సుకు లింగం అని నైయాయికులు ఆ విధంగా మనస్సు నిరూపిస్తున్నారు. అని వాళ్ళు ఆ అనిత్య జ్ఞానాన్ని అంగీకరిస్తున్నారు. నిత్య జ్ఞానాన్ని వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఎందుకని తెలుసుకోలేకపోయారు? అది భ్రాంతి. ఏ విధంగా భ్రాంతి కలుగుతా ఉంది వాళ్ళకి? ఈ నిత్య జ్ఞానం సాక్షి చైతన్యమే ఈ అనిత్యమైనటువంటి ఘటాకార పటాకార వృత్తులను, వీటినైతే మనం ఘట జ్ఞానం పట జ్ఞానం అంటున్నామో, వాటిని ఈ నిత్య సాక్షి చైతన్యం ప్రకాశింపజేస్తా ఉంది. అంటే నిత్య సాక్షి చైతన్యంలోనే ఘటాకార పటాకార వృత్తులు ఏర్పడుతున్నాయి, అందులో చైతన్యం ప్రతిబింబిస్తా ఉంది. ఆ ఆధ్యాసిక తాదాత్మ్యం, ఆ దగ్గరిదనం ఉండడం చేత ఈ అనిత్య వృత్తుల యొక్క ధర్మాలు సాక్షి చైతన్యంలో ఆరోపించి సాక్షి చైతన్యాన్నే అనిత్యంగా, ఉన్నదంతా అనిత్య జ్ఞానమే అని వాళ్ళు భ్రాంతి పడుతున్నారు. లౌకికులు కూడా ఈ విధంగానే విచారించకుండా భ్రాంతి చెందుతున్నారు. తార్కికులు ఆగమ సంప్రదాయాన్ని విడిచినటువంటి వాళ్ళై, ఆగమ సంప్రదాయం లేనటువంటి వాళ్ళై ఈ విధంగా అనేక కల్పనలు చేస్తున్నారు. నిత్యమని, అస్థి అని, నాస్తి అని, ఆ కల్పనలన్నీ చూసాం. అస్థి నాస్తి ఇత్యాది కల్పనలన్నీ ఆత్మయందు చేస్తున్నారు. ఈ కల్పనలన్నింటికి కారణం ఆ విధంగా ఆగమ సంప్రదాయాన్ని విడవడము, విచారించకపోవడము. ఇప్పుడిగా ఇటువంటి ఆత్మస్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకోవాలి? కర్త శ్రోతామంతా అని, కర్త కాదు, శ్రోతామంతా విజ్ఞాత అని శృతి ఏ విధంగా చెప్తా ఉందో, నిత్య జ్ఞాన స్వరూపానివని, అనిత్య జ్ఞాన స్వరూపానివి కావని, జ్ఞానాశ్రయానివి కావని, జ్ఞాన స్వరూపానివని చెప్తా ఉందో అలానే తెలుసుకోవాలి. నేతి నేతి ఇత్యాది వాక్యాల ద్వారా, తత్వమసి ఇత్యాది వాక్యాల ద్వారా, భావముఖంగాను నిషేధముఖంగాను రెండు రకాలుగా శృతి చెప్తా ఉంది అని ఆ విధంగా తెలుసుకోవాలి. ఆ విధంగా తెలియజేయడమే సృష్టి ప్రవేశ శృతుల యొక్క తాత్పర్యం. అందుకని సృష్టి ప్రవేశ శృతులను అర్థవాదముఖంగా తీసుకొని ఐక్యబోధ ఏదైతే శృతి తెలియజేస్తా ఉందో దాన్ని తెలుసుకోవాలి అని తాత్పర్యం. Thank you.